హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నిన్నటి సెషన్ ఎంతమంది అటెండ్ అయ్యారు మీలో? నిన్న ఈవినింగ్ 5 PM సారీ నిన్న మార్నింగ్ 11 AM ఒకటి కండక్ట్ చేసాం కదా, సో దానిలో ఎంతమంది అటెండ్ అయ్యారు? స్టార్ట్ చేయండి. అటెండ్ అయ్యాం అందరం. ఓకే. సో నిన్న చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాను, మీరు లైక్ రీప్లే చూసారా? లేదు వాసు. ఓకే, అంటే ఫస్ట్ దట్ మీన్ 4th minute or 5th minute నుంచి ఇంపార్టెంట్, 5th minute to 40 minutes వరకు దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఎస్ అండి, చూసాము, అది రికార్డెడ్ సెషన్ చూసాము. యా, ఎక్సెల్ అనేది కొంచెం నేను కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, నేను అది చేసిన తర్వాత మీకు ఎక్సెల్ ఇస్తాను, సో దట్ మీరు దాని మీద వర్కౌట్ చేయొచ్చు. ఓకే, మీ అందరి మీరే గోల్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, మీ అందరి మీరే చేయొచ్చు కూడా. ఓకే, సో అదొకసారి చూడండి. అండ్ బిసైడ్స్ ఆఫ్ ఇట్, ఇప్పుడు గోల్డ్ మెంబర్షిప్ రిలేటెడ్ కానీ ఈ లోన్స్ రిలేటెడ్ కానీ మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? జస్ట్ ఇది ఇంటరాక్టివ్ సెషన్, మీకు ఏమైనా జస్ట్ క్యాజువల్ క్వశ్చన్స్ ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్. అంటే ఒక డౌట్ ఉంది, లైక్ ఇప్పటికీ ఐ మీన్ రిసెషన్ సైన్స్ కనిపిస్తున్నాయి అవి ఇవి అని కొంతమంది ఎకానమిస్ట్ చెప్తున్నారు కదా. సో ఇప్పటికీ లైక్ లిక్విడ్ ఫండ్ లోపల ఎమర్జెన్సీ అమౌంట్ పెట్టాలా, లేకపోతే లెట్స్ సే దట్ నేను 8 months to 12 months ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ నేను సేవ్ చేశాను, దాని మీద వచ్చే అడిషనల్ అమౌంట్ అది నేను లిక్విడ్ ఫండ్ లో పార్క్ చేసి పెట్టాలా అన్నది ఒక క్వశ్చన్ ఉంది నాకు. ఓకే, యాక్చువల్గా లిక్విడ్ ఫండ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకే, ఎమర్జెన్సీ ఫండ్ అనేది మినిమం 6 months అనేది మన దగ్గర ఉండాలి. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ డివిజన్ ఎలా ఉండాలి అంటే 1 month ఆఫ్ ఇన్కమ్, 1 month ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్ వచ్చి మన ఇంట్లో ఉండాలి. ఇంట్లో లైక్ ఏదైనా బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టుకుంటారు కదా సీక్రెట్ ప్లేస్ లో, అక్కడ ఉండాలి. అండ్ ఒక 2-3 months వచ్చేటప్పటికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెట్టాలి. అండ్ ఒక 3 months వచ్చి లిక్విడ్ ఫండ్స్ లో ఉండాలి. ఓకే, దిస్ ఇస్ అ సినారియో. సో టోటల్ ఎక్కడ కూడా ఒకే చోట ఉండకూడదు. సో మన ఇంట్లో దానికి 0 interest వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉండేదానికి అప్రాక్స్ 6-7% వడ్డీ వస్తుంది, లిక్విడ్ ఫండ్ కూడా 6-7% మధ్యలో ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, on top of this for example na 6 months ది ఎమర్జెన్సీ ఫండ్ నిండిపోయింది అండ్ నేను ట్రావెల్ చేయట్లేదు, నాకు ఎక్సెస్ అమౌంట్ సేవ్ అవుతుంది, ప్లస్ బోనస్లు ఇవి అవి ఎక్స్ట్రా వచ్చాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ నాకు 1 lakh బోనస్ వచ్చింది. సో 1 lakh బోనస్ నా ఎక్కడ సేవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో అది మీకు ఎప్పటికి కావాలి మనీ అనేది? 1 lakh నాకు అవసరం లేదు అసలు, నేను అది సేవ్ ఇంకా అసలు అది సేవ్ ఐదర్ స్టాక్స్ లైన్ పెట్టాలి లేకపోతే ఎక్కడైనా పెట్టాలనుకుంటున్నాను, నాకు ఐడియా లేదు ఆ అమౌంట్ తోటి ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఓకే, మీకు 5 years దాకా అవసరం లేదు అని అనుకుంటే, ఇప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేస్తున్నాం కదా అప్పుడప్పుడు మధ్యలో, సో ఆ టైంలో దీన్ని ఒకేసారి మీరు ఏదైనా ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు 2 times అప్డేట్ ఇచ్చాము, ఇంకొకసారి కూడా ఇస్తాము అప్డేట్ 3 times కింద. సో ఆ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ గ్రో గుడ్. లేదు అనుకుంటే ఆ 10,000 ని మీరు ఎస్ఐపి కింద కన్వర్ట్ చేసేసుకుని 10,000 ఎస్ఐపి కింద 10 months మీరు పెట్టుకున్నారు అనుకోండి పీరియడ్, 10 months ఈక్వల్ గా అది వెళ్ళిపోతుంది అమౌంట్. సో దట్ వే ఆల్సో మీకు ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నా కానీ ఇట్ విల్ కాంపన్సేట్ కదా. సో అవసరం లేదు అని అనుకుంటే మనం ఒకవేళ వెళ్తాం, అవసరం ఉంది అనుకుంటే ఒకవేళ వెళ్తాం. ఎగ్జాంపుల్ మీకు ఒక 8 to 9 months లో అవసరం అనుకుంటే లిక్విడ్ ఫండ్స్ కూడా కరెక్ట్ కాదు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్కి వెళ్తాం. ఓకే, గాట్ ఇట్. అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అండ్ సమ్ ఫండ్స్ ఉన్నాయి 10% దాకా రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంది. గవర్నమెంట్ బాండ్స్ రిలేటెడ్ కొన్ని ఫండ్స్ ఉన్నాయి వాటిలో. ఓకే, థ్యాంక్ యూ. ఫైన్. సో మీ రిక్వైర్మెంట్ ని బట్టి ఫండ్ అనేది స్ట్రాటజీ అనేది కంప్లీట్ మారిపోతుంది అన్నమాట. అవును. యా, ఫైన్, థ్యాంక్ యూ. వాసు గారు, మహేష్ అండి నా పేరు. యా, మహేష్ గారు చెప్పండి. సో ఇప్పుడు అల్ట్రా షార్ట్ ఫండ్స్ అని ఒకటి చెప్పారు కదా, 10% వరకు రిటర్న్స్ వస్తుందని చెప్పి. అవును, మరి అది 10% వస్తున్నప్పుడు ఇంకా నేను లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకోవడం ఎందుకు, దానికే వెళ్ళొచ్చు కదా? రిస్క్ ఉంటుందండి. అల్ట్రా షార్ట్ టర్మ్ అనేది ఆల్వేస్ ఇట్స్ నాట్ ఇన్ పాజిటివ్ సైడ్. ఓకే, ఇప్పుడు నెగిటివ్ సైడ్ వచ్చిందంటే మొన్న రీసెంట్ గా ఫ్రాంక్లిన్ వాళ్ళు 6 months ఆపేశారు అన్నాం కదా. అవును.
దానిలో ఒక అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్ కూడా ఉంది. సో అలాంటి వాటితో రిస్క్ అనేది కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్ అనుకోండి ఇంకా రిస్క్ అనేది ఉండదు మోస్ట్లీ. లిక్విడ్ ఫండ్ అండ్ షార్ట్ లైక్ మిడ్ నైట్ ఫండ్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకే. లిక్విడ్ ఫండ్స్ కంటే ఇంకా సేఫ్ ఏంటంటే నైట్ ఫండ్స్ అనేవి ఉంటాయి, దానిలో పెట్టచ్చు. ఆల్టర్నేట్ ఫండ్స్ ఏదో ఉంది దాని పేరు. అదేంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా వాటిలో పెడతాయి. అది ప్యూర్ సేఫ్ ఉంటుంది అండ్ రిటర్న్స్ బాగుంటాయి అంటే లిక్విడ్ ఫండ్స్ కంటే తక్కువ, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువ వస్తాయి అండ్ రిస్క్ అనేది చాలా లెస్ ఉంటుంది. ఓకే. ఓకే. హలో వాసు గారు, హాయ్ చెప్పండి. నేను లచ్చయ్య గొల్ల, మీ గోల్డ్ ఎగ్జిస్టివ్ కస్టమర్. నేను హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. అదే నాది ఒకటి ఎల్ఐసి ఉంది, న్యూ జనరక్స్ ఆఫ్ ఆల్. ఆల్రెడీ ఎక్సెల్ షీట్ లో ఆల్రెడీ షో చేశాను మీకు మెంబర్షిప్ తీసుకున్నప్పుడు. అది 8 years పే చేశాను నేను. అది 32,000 per annum. ఓకే. అది ఇప్పుడు దాంట్లో నేను మొన్న ఫ్లాట్ తీసుకున్నప్పుడు లోన్ తీసుకున్నాను అందులో. ఓకే. మరి ఇప్పుడు అది క్లోజ్ చేసుకోవచ్చా లేదంటే కంటిన్యూ చేయాలా అని అడుగుతున్నాను. అంటే 8 years అయిపోయింది కాబట్టి మీరు కంటిన్యూ చేస్తేనే బెటర్ అండి. అది మీరు 3 to 4 years లో ఉన్నాం అనుకోండి, మేమే ఆపిచ్చేస్తాం అది. సో 8 years అయింది కాబట్టి ఇప్పుడు మీరు స్టాప్ చేస్తే లాస్ ఎక్కువ ఉంటుంది. అవును, 2 lakhs వస్తుంది. మన లోన్ కట్ అయిపోయి 1 lakh ఇస్తా అంటున్నాడు. హలో హలో వాసు గారు, హలో. మీ వాయిస్ వినిపిస్తుందండి వాసు గారిది? నాకు వాసు గారిది స్ట్రక్ అయింది, మీది వినిపిస్తుందండి. హలో వాసు గారు, వాసు గారు రీజాయిన్ అవుతారేమో, స్ట్రక్ అయింది. ఆయన మీట్ లో ఉన్నారులేండి. లేదు, పవర్ కట్ అయింది ఇక్కడ, సో పవర్ పోయింది. ఓకే ఓకే. రీజన్ ఈవెన్ ఇది లైవ్ చేద్దామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా కానీ పవర్ సరిగ్గా ఉండట్లేదు. పవర్ సరిగ్గా ఉన్న ఇంటర్నెట్ సరిగ్గా ఉండట్లేదు. ఈవెన్ మనం పే చేస్తున్నా కానీ సర్వీస్ రావట్లేదు. ఓకే, కరెంట్లీ ఐఎమ్ అట్ హోమ్, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఆఫీస్ అనుకోండి నో ఇష్యూ. ఓకే, అయితే వాసు గారు దాన్ని కంటిన్యూ చేయమంటారు? అయితే మీరు కంటిన్యూ చేస్తేనే బెనిఫిట్ అండి. అంటే యాక్చువల్ గా దాని మీద వచ్చే వడ్డీ అనేది 4%, 5% అలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఓకే, బట్ దాన్ని స్టాప్ చేయడం మూలంగా మీకు లాస్ అనేది ఉంటుంది. 30,000 అంటే అప్రాక్సిమేట్ ఒక 50,000 దాకా లాస్ ఉంటుంది. 50,000, 1 lakh rupees మినిమం లాస్ ఉంటుంది స్టాప్ చేస్తే. ఈవెన్ కంటిన్యూ చేసినా మీకు అంతే ఉంటుంది, బట్ అట్లీస్ట్ 20,000-30,000 సేవ్ అవుతుంది దానిలో. దాని మీద 1 rupee ఇంట్రెస్ట్ తోని లోన్ తీసాను, ఒక 11 lakh rupees. దానికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. 11 lakh ఇవ్వరు కదండి మీరు చెప్పేదాంట్లో. 1 lakh. 1 lakh. ఓకే. సో యాక్చువల్గా 30% ఆఫ్ ద పాలసీ ప్రీమియం అమౌంట్ ఎంత కట్టారు దాని మీద 30% ఇస్తారు. సో అదే మీకు సరెండర్ వాల్యూ ఇస్తారు. సరెండర్ వాల్యూని బట్టి ఇస్తారు అది మీకు. అదే ఆల్రెడీ నేను వాళ్ళ కస్టమర్ కేర్ కాల్ చేసి అడిగితే వాడు క్లియర్ గా చెప్పేశాడు ఇంత వస్తుందని. ఓకే, అది మీరు కంటిన్యూ చేయండి బెటర్. ఓకే అండి. ఫైన్. వాసు గారు, నా పేరు పార్థసారథి అండి. చెప్పండి. నాకు సేమ్ ప్రాబ్లం అండి. సో నాకు రిలయన్స్ లో ఒక మనీ బ్యాక్ గ్యారంటీడ్ మనీ బ్యాక్ పాలసీ అని ఉందండి. సో 10 years పే చేయాలి, ఎవ్రీ ఇయర్ 50,000 పే చేయాలి. సో ఇప్పటికి 4 payments అయిపోయినాయి. ఈ ఇయర్ ఇప్పుడు మేకి 5th payment ఉంది. సో నేను 5th payment మేకి చేయలేదు, హోల్డ్ లో పెట్టున్నాను. అది కంటిన్యూ చేయాలా ఆపాలా అన్నది కన్ఫ్యూజన్ లో ఉన్నాను. రిలయన్స్ మనీ బ్యాక్ కదా, స్టాప్ చేయడం బెటర్ అండి మీరైతే. ఆల్రెడీ 5 చేసేసాను కదా. 4 చేశారు కదా. 4 చేశాను, ఈ ఇయర్ చేసేది 5th అవుతుంది. ఇప్పుడు మీరు దాన్ని కంటిన్యూ స్టాప్ చేద్దామంటే మీకు 30% ఆఫ్ ది అమౌంట్ ఇస్తారు. 30 to 35% దగ్గర వస్తుంది మీరు కట్టిన దానిలో. ఓకే, దాన్ని మీరు కంటిన్యూ చేసినా బెటర్. నేను ట్రై చేస్తాను ఎక్సెల్ లో, అంటే అది కొంచెం కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. నా ఎక్సెల్ షీట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. మీరు 50,000 కట్టారు కదా, 50,000 10 years కట్టాలి.
అండ్ మీరు చేసేదంతా మీకు ఎంత ఇస్తా అన్నారు? నాకు 11th ఇయర్ నుంచి రిటర్న్ వస్తుందండి. అంటే 11th అంతా ఒక టైం ఇవ్వరు. సో 11th ఇయర్ 15%, 12th ఇయర్ 15%, అలా వచ్చి లాస్ట్ ఓకే 15th ఇయర్ కి మొత్తం రిటర్న్ వస్తుంది. సో 11th ఇయర్ 75,000 వస్తుంది. 11 నుంచి 14 దాకా 75,000 రిటర్న్ వస్తుంది. 15th ఇయర్ వచ్చేసి 4,38,000 రిటర్న్ వస్తుంది. ప్లస్ అన్యూనిటీ ప్లాన్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అది ఇంకా వేస్ట్ అండి అన్నిటి అంటే. సో ఐ థింక్ మనీ బ్యాక్ రిలేటెడ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. అది ఉంచడం లేదో తెలియదు, ఎందుకంటే ఎల్ఐసి వాళ్ళందరూ దానికి ఫుల్ కంప్లైంట్స్ ఇచ్చారు, అందుకని తీసేసా. ఓకే, సో మనీ బ్యాక్ రిలేటెడ్ ఒకటి ఉండాలి, అది నేను పంపిస్తాను మీకు. మనీ బ్యాక్ పాలసీ మూలంగా ఇది అండి. ఓకే ఓకే. అంటే ఎక్సెల్ వేరే క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో మనీ బ్యాక్ పాలసీస్ వచ్చి మీకు వర్కౌట్ అయ్యేది ఇలా వస్తుంది. అంటే మీరు 50,000 చెప్పారు కదా, ఇక్కడ 43,030 రూపాయలు ఈయన కడుతున్నారు. ఈ పాలసీ వచ్చేటప్పటికి 4th ఇయర్ లో 75,000 దాకా బ్యాక్ వస్తుంది. 7th ఇయర్ లో 75,000 ఇస్తారు. 10th ఇయర్ లో 75,000 ఇస్తారు. 13th ఇయర్ లో 75,000 ఇస్తారు. ఓకే, అండ్ 16th ఇయర్ వచ్చేటప్పటికి 5,17,000 రూపాయలు ఇస్తారు. అంటే అది కూడా గ్యారంటీడ్ కాదు. ఓకే, ఈ లెక్కను చూసుకుంటే వడ్డీ లెక్కన క్యాలిక్యులేట్ చేస్తే 4.60% అనేది వడ్డీ వస్తుంది. సో 4.60 వడ్డీకి 7% వడ్డీ చూసుకుంటే దాని డిఫరెన్స్ అనేది యూజ్ ఉంది. ఓకే, 7-8%. అదే మనం 15-16 ఇయర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్తే 12%, 15% ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద వర్స్ట్ కేస్ 10% అయినా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఆ లెక్కను క్యాలిక్యులేట్ చేస్తే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 5% వచ్చింది అండి. ఇప్పుడు మీకు ఇది 6,28,000 రూపాయలు వస్తుంది అని అనుకుంటే టోటల్ ఎంటైర్ మీద మనం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ 7% వడ్డీ వస్తుంది అనుకుంటే డిఫరెన్స్ వచ్చేదాన్ని వీళ్ళు ఇన్సూరెన్స్ అయ్యి చెప్తారు కదా 61,000 లాస్ అన్నట్టు ఇది. ఓకే, అదే మీరు 12% అలా వస్తే కనుక డిఫరెన్స్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్ 2 లక్షల రూపాయల దాకా 2,50,000 దాకా లాస్ అన్నట్టు వస్తుంది. సో మీరు ఇప్పుడు స్టాప్ చేశారనుకోండి, మీరు అట్లీస్ట్ రిమైనింగ్ ఇయర్స్ మీదైనా మీరు చేయొచ్చు. ఎందుకంటే మీరు 10 years గా కట్టేది 15-20 years కడతారు. హలో హలో, మీరు ఎన్ని ఇయర్స్ కట్టాలండి అది? హలో, వినపట్లేదండి, ఒక్కసారి రిపీట్ చేస్తారా? ఆయన 10 years అని చెప్పారండి. 10 years కట్టాలి, 4 years కట్టారని చెప్పారు. లేదు 10 years కాదు, అది 10 years కంటే ఇంకెక్కువ ఉంటుంది. లేదండి, 10 years కట్టాలి. 10 years కట్టాలి. ఇప్పుడు 4 years కట్టాను. ఇంకా రిమైనింగ్ తర్వాత ఇంకా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మీరు చెప్పే పాలసీ ప్రకారం. మరి వాళ్ళు సరెండర్ చేసి 30% అంటే మనం కట్టింది, ఇప్పుడు నేను 2 lakhs కట్టాను. 2 lakhs లో 30% అంటే 30,000 వస్తుంది, అంతేనా? 60,000 వస్తుంది అంతే అండి. మరి లాస్ కదా అండి, అలా కాదంటారా? అలా అనుకున్నా మనకి మీరు కంటిన్యూ చేసిన లాస్ వస్తుంది కదా. ఆ పాలసీ పేరు చెప్పరా ఒకసారి? రిలయన్స్ గ్యారంటీడ్ మనీ బ్యాక్ పాలసీ. వాసు గారు మీరు ఒక్కసారి అది చూసి చెప్పగలరా? ఎందుకంటే లేదు, ఇవన్నీ కామన్ ఉంటుంది. నేను ఎలా చెప్తానంటే హౌ దే డిజైన్ ద పాలసీ అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను దాని ప్రకారం వెళ్తాను. పైన క్యాలిక్యులేషన్ ఏదో టెక్స్ట్ బాక్సెస్ ఇచ్చారు. లేదండి, యూజ్ లేదు. ఎనీహౌ దాని మీద వచ్చే వడ్డీ అయితే సేమ్ అంతా ఉంటుంది, 4%, 5% అలా ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు. ప్లాన్
మీకు కావాలంటే అది ఒకసారి క్యాలిక్యులేషన్ వేసి ఇస్తాను, మీరు ఒకసారి అది చూడండి. మీరు నాకు ఆ పాలసీ వోచర్ పంపిస్తే నేను చూస్తాను. ఓకేనండి, మెయిల్ చేస్తాను మీకు. ఫైన్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంక వేరే ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వాసు గారు వెంకట అండి. యా వెంకట్ గారు చెప్పండి. నేను ఎమర్జెన్సీ ఫండ్ లిక్విడ్ ఫండ్స్ లో పెట్టున్నాను ప్రెసెంట్. ఓకే, ఆల్మోస్ట్ 9 months నుంచి. ఓకే, ఓకే, యావరేజ్ గా రిటర్న్స్ చూసుకుంటే 5% ఉంది. ఓకే, at present situation 4.5 to. So at this situation, how good it is to move to ultra short fund? ఎందుకంటే దీంట్లో చైనా నాకు 4 to 5 వచ్చింది. ఒక ఆల్మోస్ట్ 9 months అయింది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు. అల్ట్రా షార్ట్ టర్మ్ అంటే మోస్ట్లీ దానికి బాండ్స్ రిలేటెడ్ కొన్ని ఫండ్స్ ఉన్నాయి, దానిలో సజెస్ట్ చేద్దామండి. అంటే మీకు ఎప్పటి వరకు అవసరం ఉండదు, ఇది ఓన్లీ ఎమర్జెన్సీ ఫండ్ కినా లేదంటే వేరే దానికా? యాక్చువల్లీ హౌస్ కంప్లీట్ అయిపోతే దానికి ఒక మాక్సిమం అరౌండ్ రిజిస్ట్రేషన్ అవి కలిపి ఒక 10 lakhs దాకా అవసరం ఉంటుంది. దానికోసమని అది ఉంచి పెట్టాను, టు బి ఫ్రాంక్. అలా అయితే లిక్విడ్ ఫండ్స్ లోనే ఉంచడం బెటర్ అండి. ఎప్పుడు రావచ్చు ఈ రిజిస్ట్రేషన్ అనేది? యాక్చువల్లీ వాళ్ళు మొన్న జనవరికి అన్నారు, సో మళ్ళీ నెక్స్ట్ జనవరి అవుతుంది పక్కాగా. ఇంకో 6 months ఉంది. సో ఎయిదర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ లిక్విడ్ ఫండ్స్ అండి, రెండింటిలో ఏది ఉంచినా మీరు ప్రాబ్లం లేదు. ప్రెసెంట్ అయితే లిక్విడ్ ఫండ్స్ లో ఎల్సిఐసి అండ్ లిక్విడ్ ఫండ్స్ లో ఉన్నాయి. 4.5 to 5% యావరేజ్ గా రిటర్న్స్ ఉంది. ఓకే ఫైన్. అలాగే కంటిన్యూ చేయమంటారా లేదంటే బెటర్ గా ఉంటుందా? అల్ట్రా షార్ట్ టర్మ్ కి అయితే వెళ్ళొచ్చు. మరి నేను అది చూసి చెప్తాను మీకు ఏ ఫండ్ అనేది. మీరు మీ ఆర్ఎం ఎవరు? కీప్ ఆన్ చేంజ్ అవుతున్నారండి. నిన్న నాకు లాస్ట్ వీక్ మెయిల్ వచ్చింది, తేజ్ కుమార్ అని. తేజ్ కుమార్ అంటే తేజ అండ్ విజయ్ అనే వాళ్ళు దే ఆర్ లీడ్స్. సో బిఫోర్ దట్ ఏంటంటే వాళ్ళ కింద ఉండే వాళ్ళు స్టార్టింగ్ లో విజయ ఉండేవాళ్ళు, తర్వాత అంజలికి మూవ్ అయ్యింది. తర్వాత లాస్ట్ 10 days బ్యాక్ మళ్ళీ తేజ్ కుమార్ నుంచి మెయిల్ వచ్చింది, ఐఎమ్ యువర్ ఆర్ఎం అన్నట్టుగా. విజయ్ ఆర్ తేజ బోత్ ఆర్ లీడ్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే ఆర్ఎంస్ కాకుండా డైరెక్ట్ వీళ్ళే మిమ్మల్ని టచ్ అవుతున్నారు. వాళ్ళు ఈవెన్ నా దగ్గర నుంచి కూడా మెయిల్స్ వస్తున్నాయి కదా మీకు. వచ్చింది. సో ఈసారి నుంచి ఏంటంటే డైరెక్ట్ మా దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది, వీఆర్ ఇంటరాక్టింగ్ డైరెక్ట్లీ. ఓకే, ఎందుకంటే లోయర్ లెవెల్ అనేది కొన్నిసార్లు మాకు అప్డేట్ రావట్లేదు. మీరు ఏదైనా క్వశ్చన్ ఉండి వాళ్ళని అడిగినా కానీ ఆ క్వశ్చన్స్ కొన్నిసార్లు రావట్లా. 80% ఆఫ్ ద ఛాన్సెస్ దే ఆర్ గివింగ్ అస్, బట్ ఆ 20% మిస్సింగ్ లో సర్వీస్ ప్రాబ్లం వస్తుంది కదా. అవునవును. సో అందుకని చెప్పి తేజ అండ్ విజయ డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్నారు అండ్ నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్నా. ఓకే ఓకే ఓకే, దీన్ని ఒకసారి సజెస్ట్ చేస్తే మీరు దాన్ని లిక్విడ్ ఫండ్ లోనే కంటిన్యూ చేయమంటారు ప్రెజెంట్ ఉన్న అది ఒకసారి తేజ అని మీరు కాంటాక్ట్ చేయండి, తేజ విల్ గైడ్ యూ. ఓకేనండి. ఓకే ఫైన్. తేజ ఇస్ ద సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ విత్ 4 years ఎక్స్పీరియన్స్. సో యూ కెన్ గైడ్. ఓకే, ఎందుకంటే ఆ మనీ అనేది నాకు మళ్ళీ నెక్స్ట్ జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ అవసరం అవుతుంది. హాయ్ వాసు గారు. నేను సుబ్బునండి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. గోల్డ్ మెంబర్షిప్ ని ఇంతవరకు నేను ఒక సర్వీస్ కూడా యూజ్ చేసుకోలేదు. లక్కీగా ఈరోజు సెషన్లోకి వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక చిన్న సజెషన్ ఒకటి కావాలి. సో నా దగ్గర ఒక మనీ ఉంది, ఇప్పుడు 4 lakhs దాకా మనీ ఉంది. హలో, చెప్పండి. సో నాకు ఒక పర్సనల్ లోన్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పర్సనల్ లోన్ కూడా ఉందండి, అది వచ్చి మంత్లీ వచ్చి 30. ఇప్పుడు వినపడుతుందండి, క్లియర్ గా ఉందండి. సో నాకు పర్సనల్ లోన్ ఒకటి ఉంది, 32,500 rupees. అది మంత్లీ కట్ అవుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, ఈ మేకి 1 year అయిపోతుంది. సో నా దగ్గర ఇప్పుడు 4 lakhs వరకు క్యాష్ ఉంది. సో ఇప్పుడు దాన్ని ఎలా నేను ఏం చేయాలని అర్థం కావట్లేదు. సో ఒక ఎమర్జెన్సీ ఫండ్ కింద 1 lakh ఉంచుకుందాం అనుకున్నాను, రిమైనింగ్ పే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అది దీనికి కాకుండా ఇంకా వేరే దేనికైనా యూటిలైజ్ చేయడానికి మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయా? ఆప్షన్స్ అంటే ప్రెసెంట్ అయితే నా దగ్గర ఏం లేవు, అదేం అవసరం లేదు. సో ఓన్లీ పర్సనల్ లోన్ క్లోజ్ చేద్దామన్న దాంతోనే ఉన్నాను. ఓకే, దీని మీద వడ్డీ ఎంత అండి? పర్సనల్ లోన్ వడ్డీ 11.25 ఉందండి. 11.25 అంటే బెటర్ క్లోజ్ అండి. సో అమౌంట్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంచుకుని మిగిలినది క్లోజ్ చేసేయడం బెటర్. ఓకే, ఇంకా వేరే ఎందులో ఇన్వెస్ట్ చేసినా కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్ అయినా కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి కాబట్టి వీ కెనాట్ ప్రెడిక్ట్ అది. ఇప్పుడు అనవసరంగా ఇంట్రెస్ట్ కడుతూ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ కాదు కదా. ఓకే ఓకే, 3 lakhs అక్కడ పే చేయమంటారా? అది లోన్ పే చేయమంటారా? బెటర్. అది కూడా పర్సనల్ లోన్ కూడా పెంచుదాం అనుకున్నాను, 50% ఈఎంఐ పెంచుదాం అనుకుంటున్నాను. సో అది ఈఎంఐ అయితే పెంచొద్దు, మీరు దాన్ని ఎస్ఐపికి ఇన్వెస్ట్ చేయండి. ఈఎంఐ అయితే పెంచొద్దు.
ఓకే. సో ఎస్ఐపి వాల్యూ అనేది పెంచుకోండి. సో దట్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు ఫ్యూచర్ లో యూజ్ అవుతాయి. ఓకే. నాకు ప్రెజెంట్ ఇప్పుడు ఎస్ఐపిస్ ఏమి లేవు. ఏం స్టార్ట్ చేయలేదు నేను. సో ఆ ప్లాన్‌లో ఉన్నాను. సో నాకొక ఇద్దరు బాబులున్నారు. సో ఒక బాబు ఆల్రెడీ జాయిన్ చేశాను ఫస్ట్ క్లాస్ ఇక్కడ స్కూల్‌కి. సో 1,00,000 ఆల్మోస్ట్ 2,00,000 పే చేశాను ఫీజు. 1,00,000 కట్టాను. ఇంకొక 1,00,000 పే చేయాలి దానికి ఫీజు. సో అది ఈ ఇయర్‌కి నేను ప్లాన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్‌కి నేను ప్లాన్ చేసుకోవాలి. ఇయర్ నుంచి ఒక మంత్లీ ఒక 5,000 ఒక 10,000 నేను ఇద్దరికి ఇచ్చారు. ఒక 5,000 ఏదైనా రికరింగ్ గానీ ఏదైనా ఎలా సజెషన్ చేస్తారు అని. అది మీరు చెప్పకూడదండి, నేను చెప్తాను. మీరు సర్వీస్ అది తీసుకోలేదు అన్నారు కదా, సో దాని అవునండి. రిలేటెడ్ మీకు ఇది ఆల్రెడీ ఉంటుంది. మీకు ఏ గోల్ కి ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది వి గివ్ యూ ప్లాన్. ఓకే. మీరు బ్లైండ్ గా దాన్ని ఫాలో అయిపోతే చాలు. ఓకే అండి. ఓకే, ఒకసారి మీ ఆర్ఎం ని కాంటాక్ట్ అవ్వండి, దే విల్ గైడ్ యూ. నాకు ఆర్ఎం కూడా ఇంతవరకు నాకు ఐడియా లేదండి. ఎవరంటే ఒకసారి కాల్ చేస్తారు ఆఫీస్ పనిలో. ఈమెయిల్స్ వస్తున్నాయి. అవి ఏంటంటే జస్ట్ ఒక గోల్డ్ మెంబర్షిప్ ఇట్లా మీది కోర్స్ ఇన్కంప్లీట్ నోటిఫికేషన్ ఒకటే వస్తుంది. సో పర్సనల్ గా అయితే ఏం రాలేదు నాకు. యాక్చువల్గా ఏంటంటే లేదంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి ప్రైవేట్ గా, నేను చెక్ చేస్తాను. ఓకే. నా నెంబర్ కూడా మీది ఒక హ్యాపీ కాయిన్ కస్టమర్ కేర్ నెంబర్ ఒకటే ఉంది. మీ నెంబర్ కూడా నా దగ్గర ఏం లేదు, పర్సనల్ నెంబర్. అయితే దానికి మెసేజ్ చేయండి, దే విల్ గైడ్ యూ. ఓకే. ఓకే, లేదంటే నాకు చాట్ లో రాయండి, నేను ఫీడ్బ్యాక్ చేస్తాను. ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే. హాయ్ వాసు గారు. హాయ్ అండి. ఇంకొకటి అండి, ఒక చిన్న క్వశ్చన్ ఇంకొకటి. సో నాకు వచ్చి శాలరీ వచ్చి ఎవ్రీ మంత్ 24th క్రెడిట్ అయిపోతుంది. ఓకే. సో నేను మళ్ళీ నాకు రెంట్ కానీ ఏది స్టార్ట్ చేసినా 5th 4th ఏదైనా చేసేది. సో ఆల్మోస్ట్ 10 days నాకు అక్కడే ఉంటుంది, బ్యాంక్లోనే అమౌంట్ అక్కడే ఉంటుంది. సో దాన్ని ఏమన్నా మనం ఏమన్నా చేయొచ్చు అంటారా? లేదంటే వీడియో కోర్స్ కంప్లీట్ చేయలేదా? చేశాను. లిక్విడ్ ఫండ్స్ అన్నారు, అది కూడా ట్రై చేశాను. నాకు అది ఇనిషియల్ గా ఒక 10,000 అట్లా పెట్టి చూశాను 1 month అలాగా. ఓకే. తర్వాత దాన్ని నేను ఫాలో అవ్వలేకపోయాను. సో అట్లా పెట్టమంటారా లేకపోతే ఎలా అనేది? లిక్విడ్ ఫండ్స్ మీరు మూవ్ చేయొచ్చు. లిక్విడ్ ఫండ్స్ లో ఏమేమి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనేది నాకు ఐడియా లేదు. ఫండ్ బజార్ కూడా మీ ఆర్ఎంఏ మీకు గైడెన్స్ ఇస్తారు, ఏ ఫండ్ అయితే మీకు సూట్ అవుతుంది అనేది. మోస్ట్లీ రిలయన్స్ లిక్విడ్ ఫండ్ ఒకటి ఉంది, అండ్ యాక్సిస్ లిక్విడ్ ఫండ్ ఒకటి ఉంది, ఎల్ఐసి లిక్విడ్ ఫండ్ అని ఉన్నాయి. అవి మాత్రం సజెస్ట్ చేస్తున్నాం. సో ఎనీథింగ్ యూ కెన్ మూవ్. లిక్విడ్ ఫండ్స్ ఏదైనా ఒకటే అండి, పెద్ద ఇంపాక్ట్ ఏమి లేదు. ఓకే. ఓకే. ఓకే, ఈక్విటీలో పెట్టే ఫండ్స్ మాత్రం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. ఓకే. ఓకే. ఓకే, థాంక్స్. ఓకే అండి. సో ఈ ఆర్ఎం ఎవరైనా తెలుసుకోవాలంటే కస్టమర్ కేర్ కాల్ చేసి కనుక్కోవడం. ఓకే అండి, కస్టమర్ కేర్ కాదు, మీ ఆర్ఎం డైరెక్ట్ ఉంటారు, మీరు నాకు పెట్టండి, నేను అప్డేట్ ఇస్తాను. ఓకే. ఓకే. నా ఈమెయిల్ ఐడి పోస్ట్ చేస్తాను. అండ్ మీరు స్పామ్ లో వెతకండి, ఎందుకంటే మేము అందరికీ మెయిల్స్ పంపించాం. లాస్ట్ 2 months నుంచి కంటిన్యూస్ ఈమెయిల్స్ పంపిస్తూనే ఉన్నాం. ఓకే. ఓకే, డెఫినెట్ గా వచ్చి ఉంటుంది. స్పామ్ అది వెతకండి ఒకసారి. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా నేను జాబ్ చేంజ్ అయ్యాను. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కూడా నాది ప్రొవిజన్ పీరియడ్ లో ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఒక 3 months అయితే పర్మనెంట్ అవుతుంది నాకు, అఫీషియల్ గా ఇంకా అదే అవుతుంది. సో అది కూడా కొంచెం నాకు ఎక్కడో ఒక 7th సెన్స్ అలాగే ఒక థాట్ ఉంది. సో దానికి ఏమన్నా ప్రిపేర్ అవ్వమంటారా ఎట్లా? మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా జాబ్ మూవ్ అయ్యాను. లేదండి, రీసెంట్ గా ఆల్రెడీ జాబ్ మూవ్ అయ్యాను. ఎప్పుడంటే ఏప్రిల్లో మూవ్ అయినాను. ఓకే. సో ఆల్మోస్ట్ 3 months అవుతుంది, 2 months అవుతుంది. సో ఇప్పుడు ప్రొవిజన్ పీరియడ్ లో ఉన్నాను నేను. ఓకే. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ కదండి, ఎక్స్పెక్ట్ మనం ఏం చేయలేము, అది ఎట్లా ఏంటనేది కూడా. దానికి తగ్గట్టుగా ఏదన్నా ఇంకో కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకోమంటారా లేకపోతే ఎలాగా అనేది? అమౌంట్ ఒకటి పక్కన పెట్టుకోండి, ఇంకొకటి స్కిల్ అప్గ్రేడ్ కి ట్రై చేయండి. ఓకే. మీకు ఇంకా ఇప్పుడున్న శాలరీ కంటే బెటర్ శాలరీ రావడానికి ఏ స్కిల్ అయితే బెటర్ ఉంటుందో, అట్లీస్ట్ 20 to 30% పెరగడానికి ఏ స్కిల్ అయితే బెటర్ ఉంటుందో ఈ టైంని మీరు రిప్లేస్ చేసుకున్నారు అంటే దట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ. ఓకే అండి. ఓకే, నేను ఆల్రెడీ ఒక కాల్లో ఎక్స్ప్లెయిన్ చేసి మీ వీడియో కూడా పెట్టాను అందరికి, అది ఒకసారి హలో రాజు గారు. థ్యాంక్ యూ సార్. నేను ఒకటి హౌసింగ్ లోన్ తీశాను. ఓకే. దాని మీద ఈఎంఐ ఎవ్రీ మంత్ 13,000 పే చేస్తున్నాను. 13. ఓకే. అంటే ఇంకా 20 years ఉంది, నేను 1 year పే చేస్తాను. దీన్ని తొందరగా క్లోజ్ చేయాలంటే ఏం చేయమంటారు? లోన్ ఫ్రీ లైఫ్ ప్రోగ్రామ్ అటెండ్ అయితే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేది. అటెండ్ అయ్యారు అది? లేదు సార్. ఓకే, అది అందరికి ఇచ్చాం ఫ్రీగా. అది ఒకసారి మీ ఆర్ఎం కి మెసేజ్ పెట్టండి, ఇదే
వాళ్ళు మీకు అది లింక్ ఇస్తారు. న్యూ గ్రూప్ ఈ మండే నుంచి జాయిన్, June 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, సో దానిలో జాయిన్ అయితే యూ విల్ గెట్ ఐడియా. జనరల్గా 13,000 అంటే అంటే నెక్స్ట్ 2-3 మంత్స్ ఎంత కుదిరితే అంత కట్టడం బెటర్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ బెటర్, అది క్లియర్ గా దానిలో ఉంటుంది. మీరు ఒకసారి అది ప్రోగ్రామ్ సార్ అంటే మీకు పోయిన వడ్డీ ఉంటుంది కదా, అదంతా వచ్చేటట్టు వి ప్లాన్. అంటే ఇంకా ఇంక్రీజ్ చేయమంటారా? 13,000 కాకుండా 20,000 అట్లా పే చేయమంటారా? ఆ ప్రోగ్రామ్ ఒకటి అటెండ్ అవ్వండి, విల్ గెట్ కంప్లీట్ ఐడియా. అన్ని ఆప్షన్స్ మీకు చెప్పాను దానిలో. ఓకే ఓకే సార్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సరే. హలో, ఎవరండి? ప్రభాకరన్ గారు చెప్పండి. వాసు గారు, ఇప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకున్నాం కదండి. ఓకే, అయితే ఐసిఐసి ప్రొటెక్ట్ అది మనం తీసుకుంది టర్మ్ ఇన్సూరెన్స్. అయితే అంటే నేను ఒక దగ్గర విన్నది ఏంటంటే వాళ్ళు ఎక్కువ రిజెక్ట్ అవ్వడానికే చూస్తారు ప్రైవేట్ వాళ్ళు, అన్ని క్లాజులు వెతికి. ఓకే, వాళ్ళకు టీం ఉంటది ఎలా రిజెక్ట్ చేయాలని, అలా అన్ని వెతికి చేస్తారు అని ఒకటి ఉంది. అది కరెక్టేనా? మళ్ళీ లేకపోతే ఎల్ఐసికి వెళ్ళడమే బెటరా? ఎందుకంటే మనం పోయిన తర్వాత అదే ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకోండి. ఓకే ఓకే, ఉన్నాయి ఇలాగే. దాని మీద మీరు ఒక వీడియో చేసి పెడితే బెటర్ నాకు తెలిసి. అంతకు ముందు లైక్ ఈ ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా ఎక్కడెక్కడ క్లాజులు పెట్టుకుందాం, రిజెక్ట్ చేద్దాం అని చెప్పి చేశారు. అండ్ చాలా పాలసీస్ రిజెక్ట్ కూడా చేశారు ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా. తర్వాత ఏమైందంటే ఇలాగే ఈ రిలేటెడ్ కొన్ని కోర్టు కేసెస్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టుకి వెళ్ళాయి, ఇలా రిజెక్ట్ చేస్తున్నారు క్లాజెస్ వెతికి అని చెప్పి. ఓకే, దెన్ హైకోర్టు సుప్రీం కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే మీరు 3 years వరకు ఏం క్లాజులు వెతుక్కుంటారో వెతుక్కోండి. ఓకే, ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ డ్రింక్ చేస్తున్నాడు బట్ చేయట్లేదని మీ అప్లికేషన్ ఫిల్ చేశాడు. ఓకే, లేదంటే డ్రగ్స్ ఏం తీసుకోవట్లేదని మీ అప్లికేషన్ లో ఉంది, బట్ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఉంది, తీసుకుంటున్నాడు. సో ఏమన్నా ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ 3 years లో మీరు ఫైండ్ అవుట్ చేయండి. 4th year అయితే మీరు క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి రీజన్ లేదు అని క్లియర్ కట్ గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఓకే 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 ఓకే, సో ఇప్పుడు ఎనీ కేస్ 3 years దాటిందంటే మాత్రం దే కెనాట్ రిజెక్ట్ ద క్లెయిమ్. ఓకే ఓకే ఓకే, మరీ రెడ్ హ్యాండెడ్ గా మరీ ఇదిగా ఉంటే తప్ప. అదే అదే కొంచెం డౌట్ గా ఉండే నాకు, ఎందుకంటే మనం 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని మళ్ళీ ఇలాంటి క్లాసులు ఏమని చెప్పి రిజెక్ట్ చేస్తే అప్పుడైతే మనం ఉండవు, ఇంకా మన ఫ్యామిలీ ఎక్కడెక్కడ తిరగాలి అట్లానే. ప్రభాకర్ గుర్తుపట్టిరా లేదు? నేను ఫస్ట్ 51 బ్యాచ్ థైలాండ్ నుంచి అండి. ఫైన్, జనరల్ గా ఇప్పుడైతే కనుక నాకు క్లెయిమ్ రిలేటెడ్ ఎలా రిజెక్ట్ అయినాయి వస్తే కనుక దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి ఫాలో అయ్యి ఆ క్లెయిమ్స్ యాక్సెప్ట్ చేయించవచ్చు. ఓకే 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 ఓకే, సో మేమైతే అవి ఫాలో అవడం మూలంగా ఈవెన్ అంతవరకు వెళ్ళగలదు, ముందే యాక్సెప్ట్ అయిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఆ ప్రోగ్రామ్ నేను అటెండ్ అయ్యాను మొన్న, ఇది లోన్ ఫ్రీది. ఎక్సలెంట్, చాలా బాగుంది. అంటే నేను నాలెడ్జ్ కోసం అటెండ్ అయ్యాను కమ్మా. అంటే మీరు ఇచ్చిన ప్లాన్ అన్ని ఫాలో అవుతున్నా నేను, మ్యూచువల్ ఫండ్ కానీ అన్ని. కానీ అది నాలెడ్జ్ కోసం అటెండ్ అయ్యాను, చాలా బాగుంది అసలు. ఈ యంగ్స్టర్స్ కి అయితే జాబ్ ఎవరన్నా ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళకైతే ఎక్సలెంట్ అది. థ్యాంక్స్ అండి. కార్తిక్ అండ్ శ్రీనాథ్ గారు రైజ్ చేశారు హ్యాండ్స్. శ్రీనాథ్ మాట్లాడుతున్నానండి. చెప్పండి శ్రీనాథ్ గారు. సార్ మనది ఇట్లాగా ఫ్రాంచైజీ ప్రోగ్రామ్ ఉంది కదా, బిఫోర్ కోవిడ్ కొంచెం బాగా పబ్లిసైజ్ చేస్తా ఉన్నాం కదా, ఇప్పుడు కూడా రన్ అవుతుందా అండి? ఇప్పుడు ఆపేసామండి కంప్లీట్. నెక్స్ట్ 3 months అంటే ఆగస్ట్ వరకు ఆపేసాము. దెన్ ఆగస్ట్ లో కొన్ని బ్రాంచ్ అవి మోడిఫై చేయాలి, ఎందుకంటే బిఫోర్ కోవిడ్ అంతా కూడా కొన్ని సక్సెస్ఫుల్ మోడల్స్ ఆఫ్టర్ కోవిడ్ ఫెయిల్ అవుతున్నాయి. ఓకే ఓకే, సో అవన్నీ రీమోడిఫై చేసి ఫ్రెష్ అన్ని స్టార్ట్ చేస్తాం. ఓకే, యాక్చువల్గా ఏంటి అంటే ఏదన్నా ఒకటి మొబైల్ షాప్ రిలేటెడ్ లో ప్లాన్ చేద్దామని ఉందన్నమాట. అంటే మా బ్రదర్ కొంచెం ఖాళీగా ఉన్నారు, తన సపోర్ట్ మీద చేద్దామని అనుకుంటా ఉన్నాము. ఓకే, ఒకవేళ దాని గురించి ఉన్నాయి బ్రాండ్స్, మర్చిపోయాను నేను. ఒక బ్రాండ్ అయితే ఉంది మొబైల్ షాప్ రిలేటెడ్, 1 or 2 బ్రాండ్స్ ఉంటాయా? ఓకే, సో నేను మధ్యాహ్నం కస్టమర్ కేర్ కాల్ చేసి ఇట్లా రూపా నెంబర్ ఇచ్చారన్న, రూపా గారి నెంబర్ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. తనకి కాల్ బ్యాక్. రూపా గారికి ఐడియా ఉంది, ఆ బ్రాండ్స్ అన్ని కూడా రూపా గారికి ఐడియా ఉన్నాయి. షీ విల్ గైడ్ యు కావాలని. ఓకేనండి, అయితే థ్యాంక్ యూ.
ఒకసారి అడగండి. థ్యాంక్ యూ. ఈ టైంలో మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నా పర్లేదు కదండి? ఈ టైం అనేది మనం సెటప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, బట్ సేల్స్ జరగడానికి ఒక 3 to 4 months లేకపోతే ఒక 6 months మినిమం. ఓకే, ఇయర్ అండే వరకు అనుకోండి సార్. అదేలేండి. థ్యాంక్ యూ. ఫైన్. నరసింహులు గారు, కార్తిక్ గారు. హలో, నరసింహులు గారు చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఓకే సార్, అయితే యాక్చువల్ గా ఇంతకుముందు చెప్పినట్టే మా బ్రదర్ ఖాళీగా ఉన్నారు. ఆయనకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్. అయితే ఒక కారు లోన్ తీసుకొని కారు ఇప్పించి కార్ దాన్ని ఒక ట్యాక్స్ లాగా యూజ్ చేసుకొని ఈఎంఐ కడతానని అంటున్నారు సార్ మా బ్రదరు. ఓకే. సో అయితే వాళ్ళు లోన్ తీసుకొని ఇప్పుడు కార్ కొనాల్సి వస్తుంది సార్. మనకైతే డైరెక్ట్ డౌన్ పేమెంట్ సగంకు సగం కట్టడానికి అంత కెపాసిటీ కూడా లేదు. అంటే కొత్త వచ్చింది జాబ్, 1 year అవుతుంది నేను జాబ్ చేయబట్టి. ఓకే, గుడ్. సో అది పాసిబుల్ అంటారా లోన్ తీసుకొని కార్? ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ డ్రైవర్స్ గా ఉన్న వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయండి. ఉబర్ కానీ ఓలా కానీ ఇలా ఉన్నారు కదా సార్, వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ఈ డ్రైవింగ్ అనేది చాలా ఇంపాక్ట్ అయింది. ఓకే, సో వాళ్ళ ఇన్కమ్ బాగుంటే కనుక దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ దిస్ ఆటోమొబైల్, ఐ మీన్ కార్ ఇన్సూరెన్స్, కార్ లోన్ అనేది. ఓకే. అయితే మామూలుగా ఓలా ఊబర్ కాకుండా వేరే కంపెనీస్ లో ఇట్లా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఉంటాయి కదా సార్? ఈవెన్ అదైతే ఇంకా బిగ్గర్ ఇంపాక్ట్. బిగ్గర్ ఇంపాక్ట్ అంటారా? అవును. ఇదివరకు ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ ఆఫీస్ రావాలని ఉండేది. సో వాళ్ళు ఆఫీస్ కి దీనికి డ్రాప్ చేసేవాళ్ళు నైట్ షిఫ్ట్ లో వీళ్ళకి. ఇప్పుడు ఆఫీస్ రావద్దు అంటున్నారు కదా. సో ఆ కార్లే చాలా మిగిలిపోయినాయి. ఎన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా మీకు తెలుసు. ఓకే ఓకే ఓకే, ఆ కాంట్రాక్టర్ కి మళ్ళీ మధ్యలో డబ్బులు ఇవ్వాలి. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు అసలు ఎంప్లాయీస్ లేనప్పుడు ఆ కార్లన్నీ కూడా ఖాళీ ఉంటాయి. అదైతే మంచిది యాక్చువల్ గా. మామూలుగా ఓలా ఊబర్ నడిపే కంటే దాని మీద ప్రాఫిట్ ఎక్కువ. ఓకే, కానీ అది ఇప్పుడు ప్రెసెంట్ అయితే తీసుకోమని టైం తీసుకొని చేయాలంటారా? కోవిడ్ ఇదంతా అయిపోయిన తర్వాత, కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత టైం తీసుకొని స్టార్ట్ చేయాలి. ఓకే. వాసు గారు, లోన్ మళ్ళీ లోన్ తీసుకోకుండా చేయకుండా అవ్వట్లేదు సార్ అది. వాసు గారు, ఇది జస్ట్ ఒక చిన్న సజెషన్ లాగా. ఇప్పుడు ఎవరైతే కార్ గురించి అన్నారో, సో ఇప్పుడు BS6 ఇంజిన్స్ వచ్చిన తర్వాత BS4 ఇంజిన్స్ వాటి మీద హెవీగా డిస్కౌంట్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. సో అవిను అండ్ సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా చాలా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఇంపాక్ట్ అయినాయి కాబట్టి క్యాబ్ వాళ్ళు చాలా మంది క్యాబ్లు అమ్మేసుకుంటున్నారని వచ్చింది. సో ఇంతకు ముందర ఎవరైతే వాళ్ళ తమ్ముడికి కారు కొనిద్దాం అనుకుంటున్నారో, అలా డీలర్షిప్ డైరెక్ట్ కొత్త కార్ కాకుండా టాక్సీకి కాబట్టి ఆ సెకండ్ హ్యాండ్ కార్ కానీ డీలర్షిప్ కార్ కానీ కొనుక్కుంటే కనుక ఆయనకి సగానికి సగం ప్రైస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆయనకి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అవునండి, థ్యాంక్ యూ. సో మీరు విన్నారు కదండి. సో ఈ సజెషన్ అనేది ఫాలో అవ్వండి. అండ్ అదైతే కోవిడ్ మూలంగా బాగా ఇంపాక్ట్ అయింది. ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ మార్చ్ వరకు ఉండొచ్చు. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్, ఎందుకంటే మీరు ఇప్పుడు లోన్ తీసుకున్నారంటే ఇప్పటి నుంచి వడ్డీ కట్టాలి కదా, ఈఎంఐలు ఇవన్నీ. సో దాని ప్రకారం చూడండి, టేక్ ప్రాపర్ డెసిషన్. హలో సార్. థ్యాంక్స్ వంశీ గారు. హాయ్. హలో సార్. పేరు చెప్పండి సార్. నా పేరు రాజు సార్. రాజు గారు చెప్పండి సార్. ఇప్పుడు నేను ఒకటి బైక్ తీసుకోవాలనుకుంటున్నా, దానికి ఈఎంఐ కట్టి తీసుకోవడం బెస్ట్ అంటారా, లేకపోతే ఇట్లా డైరెక్ట్ క్యాష్ ఇచ్చి తీసుకోవడం బెస్ట్ అంటారా? బైక్ అయితే పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేదండి, ఏదైనా పెద్ద సేమ్ ఉంటుంది. సో డిస్కౌంట్ ని బట్టి చూడండి. డిస్కౌంట్ ఇస్తారంటే కనుక ఇప్పుడు ప్రెసెంట్ సేల్స్ లేవు కదా, డిస్కౌంట్స్ ఎక్కువ వస్తాయి. సో డిస్కౌంట్స్ ని బట్టి మీరు ప్లాన్ చేయండి. క్యాష్ ఇస్తే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు కదా జనరల్ గా అయితే. అవును సార్. అండ్ ఒక 1 or 2 months వెయిట్ చేయండి, ఎందుకంటే ఇంకా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సరే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో ప్లాన్ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సాయి చైతన్య అండి. చైతన్య గారు చెప్పండి. యాక్చువల్గా నేను గోల్డ్ మెంబర్షిప్
పర్సన్ అండి. మీకు ఈ రోజు మెయిల్ కూడా పెట్టాను సమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి. సాయి చైతన్య, నీడ్ క్లారిఫికేషన్ అని చెప్పి ఒకటి యా పెట్టారు. ఎగ్జాక్ట్లీ యా. అంటే ఇప్పటిదాకా యాక్చువల్గా ఏమైందంటే అండి, నాకు శాలరీలో 90% లోన్స్ కి, పర్సనల్ లోన్, హౌసింగ్ లోన్ కే సరిపోతుంది. ఓకే. అయితే మీరు ఇప్పుడు ఈ వీడియోస్ చేశారు కదండి, ఆ వీడియోస్ వల్ల నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, గోల్డ్ లోన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటది అనేది కనుక్కున్నానండి రూపా గారిని. ఓకే. రూపా గారు ఈ రెండు సజెస్ట్ చేశారండి. ఒకటేమో వర్టికల్ ఫార్మింగ్ అండ్ సెకండ్ థింగ్ గో బైక్. ఈ బైక్ ఈ రెండిట్లో వర్టికల్ ఫార్మింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు. ఓకే. అంటే అది ఎంత మటుకు అంటే ట్రస్ట్ కంప్లీట్ గా ట్రస్ట్ చేయొచ్చు అని అంటారా? అంటే వాళ్ళకి ఒకవేళ లాసెస్ వస్తే మన పరిస్థితి వాళ్ళు కరెక్ట్ పే చేస్తారా లేదా? యా, వర్టికల్ ఫార్మింగ్ అయితే మేము ఆల్రెడీ 2 times వెళ్ళాము, వెళ్ళి వెరిఫై చేసాం. కంపెనీ అది బాగానే ఉంది అండ్ వాళ్ళ బిజినెస్ మోడల్ కూడా చాలా బాగుంది. ఓకే. అండ్ వాళ్ళు ఇచ్చే రిటర్న్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ క్రాప్ పాడవుతుంది అని అనుకుంటే, అంటే నేచురల్ కాలమిటీస్ వచ్చి ఏమైనా పాడవుతుంది అని అనుకుంటే, వాళ్ళు దానికి ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నారు, క్రాప్ ఇన్సూరెన్స్. సో ఎట్ ఎనీ కేస్ దే కెనాట్ ఫెయిల్ టు పే అస్. బట్ ఇప్పుడున్న ఒకే ఒక రిస్క్ ఏంటంటే, కంపెనీ ఫ్రాడ్ చేద్దామని అనుకుంది అనుకోండి, ఓకే, వాళ్ళు నేను పే చేయకూడదు, ఈ మనీ తీసుకుని నేను జంప్ అయిపోవాలి అని అనుకుంటే మాత్రం నో వన్ కెన్ డూ ఎనీథింగ్. మన దగ్గర వాళ్ళ లీగల్ అగ్రిమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి. బట్ వాటితో మనం ఎక్కడ వరకు వెళ్తాం? మీరు ఇండియాలో లెగాలిటీ సిస్టమ్ మీకు తెలిసిందే కదా. సో ఇదొక్కటే రిస్క్ తప్ప ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద రిస్క్ ఆర్ బాగానే ఉన్నాయి. అటు సైడ్ నుంచి పెద్ద రిస్క్ లేనట్టు. సో కంపెనీ అనేది కూడా జెన్యూనే, బట్ ఇన్ కేస్ ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఒక్కటే డౌట్, లేదంటే ఇది కాకుండా లేకపోతే ఇంకా ఉన్న కొంచెం సేఫెస్ట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అండి? అంటే లేదు, ఇప్పుడు బిజినెస్ అంటేనే అంతండి, ఏదైనా కానీ సేమ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్ లోనే నేను 90% లోన్స్ కి సరిపోతుంది. ఇప్పుడు అంటే మీ కోర్సెస్ వల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది. అంటే ఇంట్లో గోల్డ్ ఉండేదానికంటే ఆ గోల్డ్ లోన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతో కొంత మనీ జనరేట్ అవుతుందిగా అనేది అర్థమైంది. ఎందుకంటే మీరు సెకండ్ డే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 4th ఆప్షన్ అనేది ఇది ఇచ్చారు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది, ఇన్వెస్ట్మెంట్ చేసి హౌసింగ్ లోన్ త్వరగా తీసుకోవటం చెప్పారు. సో దానికోసం ఈ ఆలోచన. మీరు చెప్పేది కరెక్టే, బట్ ఇది రిస్క్ అయితే ఉంది అండ్ దానికి నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, ఎందుకంటే దే డూ కదా. ఓకే ఓకే. సో ఆ ఒక్కటి తప్ప మిగిలినంత పర్ఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ వాసు గారు, దిస్ ఇస్ గణేష్. గణేష్ గారు చెప్పండి. నేను అదే గోల్డ్ మెంబర్ బ్యాచ్ 52. క్వశ్చన్ ఏంటంటే సార్, నేను కరెంట్లీ ఎలా అంటే ఇప్పుడు వచ్చిన శాలరీ నుంచి మ్యూచువల్ ఫండ్ కి వెళ్తుంది, ఇంట్లో మదర్ చిట్స్ వేస్తున్నారు, దానికి వెళ్తుంది. సో కరెంట్లీ దేర్ ఇస్ నో లోన్ అండ్ నో ఈఎంఐస్. అది ఒక ఈఎంఐ ఒకటి ఉంది, అది 3 months లో క్లోజ్ అయింది. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను హోమ్ లోన్ తీసుకున్నాను, అంటే లైక్ తీసుకుందాం అనుకుంటున్నా. లైక్ వీ హ్యావ్ వన్ పిఎఫ్ వాళ్ళు కూడా ఇచ్చే ఛాన్స్ ఉందండి కదా, లైక్ సమ్ లోన్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పారు. సో దానికి ఏదైనా సజెషన్ ఇస్తారా? పిఎఫ్ నుంచి లోన్ తీసుకోవచ్చు, బట్ ఐ డోంట్ సజెస్ట్. ఆ పిఎఫ్ ని అలాగే కంటిన్యూ చేస్తేనే బెటర్ మీరు. ఓకే. అండ్ ఈ హోమ్ లోన్ తీసుకోవడం వల్ల ఎస్ఐపిస్ ఏమైనా ఆగుతాయా? అలా ఆగదు. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు 3 years లో అవి మెచ్యూర్ అవుతాయి కదా, సో అక్కడ నుంచి ఏమైనా అప్పుడు ఆ మనీ తీసుకొచ్చి దీంట్లో క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది కదా అట్లా. హోమ్ లోన్ అనేది లైక్ మీకు మీ శాలరీ ఎంత ఫస్ట్? అది లైక్ అరౌండ్ 80,000 ఉంటుంది. 80,000. అండ్ మీరు తీసుకునే లోన్ ఎంత ప్రెజెంట్? ఇంకా అదేం డిసైడ్ అవ్వలేదు నేను. ఇప్పుడు అది మన ఎసెట్ రేట్ బట్టి ఉంటుంది. ఓకే. అంటే మీ దగ్గర 40 to 50% డౌన్ పేమెంట్ ఉంటే దట్స్ వెల్ అండ్ గుడ్. లేదంటే యూ గోయింగ్ టు బేర్ ద పెయిన్, ఆ వెయిట్ అనేది. ఓకే. ఓకే. సో ఇఫ్ దట్ ఈస్ ఓకే, దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఫస్ట్ 3 years వచ్చేటప్పటికి మనం ఎంత కుదిరితే అంత మాక్సిమం పే చేసేసుకోవడం బెటర్.
హోమ్ Okay. లోన్ బై డిఫాల్ట్ చెప్తున్నాను. Okay. అండ్ తర్వాత మాత్రం మీరు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్. ఇంక హోమ్ లోన్ క్లోజర్ అనేది పక్కన పెట్టచ్చు. ప్యారలల్ టు హోమ్ లోన్ యూ నీడ్ టు డూ ఇన్వెస్ట్మెంట్. ఓకే ఓకే. ఇప్పుడు మనము వాళ్ళు ఇచ్చిన ఈఎంఐ కన్నా ఎక్కువ అమౌంట్ మనం పే చేయొచ్చు బ్యాంక్ కి. చేయొచ్చు. పార్షల్ పేమెంట్స్ అని ఉంటుంది, పార్షల్ పేమెంట్స్ చేసి చేయొచ్చు. ఓకే, అది మన ప్రిన్సిపల్ అమౌంట్ కింద వెళ్తుంది అది. ఫస్ట్ 3 years లో మీరు కట్టేది ఎక్కువ ఇది ఉంటుంది కదా, వడ్డీ కడతారు ఎక్కువ. ఓకే ఓకే. మీరు కట్టేది ప్రిన్సిపల్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ అమౌంట్ అనేది తగ్గడం స్కోప్ ఉంది. ఓకే, వడ్డీలు తగ్గుతాయి. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటి సార్, ఇప్పుడు లోన్ తీసుకున్నాక ఇప్పుడు మనం మీరు ఆప్షన్ 5 చెప్పారు కదా, లైక్ అదే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు కదా, అది మనము ఎన్ని ఇయర్స్ కి క్లోజ్ చేస్తాం అది? అంటే మోస్ట్లీ లైక్ వీడియోలో చూసాను. ఓకే, అంటే అది ఇయర్లీ మనము అంటే ఇయర్లీ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇయర్ క్లోజ్ చేస్తాము, లేదంటే ఇంకా దాని క్లోజర్ అనేది మనం పెట్టుకోము. ఓకే, నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే. సో హోమ్ లోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను చెప్పేది. ఇప్పుడు ప్రెసెంట్ ఒక 20 lakhs లోన్ తీసుకున్నారు అనుకున్నాం. హోమ్ లోన్ సెలెక్ట్ చేస్తున్నాను, ఈఎంఐ క్యాలిక్యులేటర్. ఓకే, 20 lakhs లోను. అండ్ వడ్డీ ఎంత వేద్దాం? ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉందండి మార్కెట్ లో మీకు తెలుసు? 11-12. 8.5 సంథింగ్ అరౌండ్ ఉంది. ఓకే, సో 8% వేసాను మీ కన్వీనియన్స్ కి. సో 20 lakhs లోన్ కి 8% వడ్డీ లేకుండా 20 సంవత్సరాలు కట్టాలంటే మీరు కట్టే ఈఎంఐ అనేది 16,000 ఉంటుంది. ఓకే, సో మీరు టోటల్ 40 lakhs కడతారు. మీరు తీసుకునేది 20 లక్షలు అయినా కానీ మీరు కట్టే వడ్డీ అనేది 20,14,000. ఓకే, ఎండ్ ఆఫ్ ది మేచర్ ఆఫ్టర్ 20 years మీరు చూసుకుంటే కనుక మీరు మొత్తం కట్టింది 40 లక్షలు ఉంటుంది. ఓకే. సో ప్యారలల్ టు దట్ మీరు ఎస్ఐపి అనేది ఒక 4,000 చేశారనుకోండి. ఇక్కడ మీరు కట్టేది 16,000 కదా. ఓకే, ఈ 16,000 కాదు, నేను జస్ట్ 4,000 చెప్తున్నాను. ఇదే 20 years ఒక 12% వడ్డీ వస్తుంది అనుకుంటే 12% అంటే మినిమం చూసుకోవచ్చు. మీకు 40 లక్షలు వచ్చింది. ఓకే, అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది 9.6 లక్షలు, మీకు వచ్చిన వడ్డీ అనేది 30 లక్షలు. ఓకే, ఓకే, యావరేజ్ చూసుకుంటే కనుక మీకు 40 లక్షలు అనేది ఇక్కడ పోయింది, ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఓకే. సో ఆ టైప్ అంటే ఇప్పుడు క్లోజింగ్ ఎప్పుడు చేసుకోవాలి అప్పుడు ఇది? అంటే ఇంకా క్లోజింగ్ మీరు చేయరు, ఆ హోమ్ లోన్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ఎస్ఐపి అనేది మీకు 20 years తర్వాత 15 years తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే యూటిలైజ్ చేసుకుంటారు. కానీ అంటే అదొక సెపరేట్. అంతే, రెండు సెపరేట్. ఓహో, ఓకే ఓకే. కానీ మేబీ కొంచెం అమౌంట్ మనం ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి మేబీ అది ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ లో మర్చి చేయడానికి ట్రై చేయొచ్చా? అది అనవసరం అండి. అంటే మీరు కాంప్లికేట్ చేసుకుంటున్నారు తప్ప దాన్ని మీకు యూటిలైజ్ చేసుకుంటారు. ఓకే 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 సార్. ఇది ఈవెన్ మీరు 10% వేసుకుంటే 10% అంటే బాగా డిఫరెన్స్ ఉంటుంది అండి. ఓకే, మీకు అప్రాక్సిమేట్ 38 లక్షల దాకా వచ్చింది. ఏది 5,000 ఎస్ఐపి చేసుకుంటే. ఓకే ఓకే ఓకే, సో ఈ వేలో మనం లాస్ అయిందాన్ని ఇక్కడ గెయిన్ చేయాలి. ఓకే 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 ఓకే. సారీ సార్, థ్యాంక్ యూ. అసు గారు, వెంకటేష్, ఇది మీరు ఇప్పుడు ఈ ప్రెజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కి సజెస్ట్ చేస్తున్నారు కదా. అవును. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ప్రెజెంట్ జస్ట్ నాలెడ్జ్ సేక్ అడుగుతున్నాను, ఎందుకంటే ప్రీవియస్ గా ప్రాఫిట్ వచ్చినాయి. ఓకే, నౌ సిచ్యువేషన్ ఇస్ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. అంటే ఇప్పుడు మనం తీసుకునే పోర్ట్ఫోలియోస్ దే ఆర్ ప్రెడిక్ట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయా, లేకపోతే సేమ్ కంపెనీ ఫండ్ మేనేజర్ అయినా కానీ దే ఆర్ పుటింగ్ మీన్స్ ఫ్యూచర్? ఇప్పుడు ఫ్యూచర్ ఏంటంటే హెల్త్ సెక్టర్, ఫార్మాస్యూటికల్స్, దోస్ ఆర్ booming. Automobile and all those things are down. It may continue for another minimum 3 to 4 years like this. అంటే మా ఈ న్యూ పోర్ట్ఫోలియోస్ ఈ న్యూ పోర్ట్ఫోలియోస్ లేకపోతే అంటే ఓల్డ్ పోర్ట్ఫోలియో నుంచి సజెస్ట్ చేస్తున్నారా ఈ లంసమ్ అమౌంట్ మన నుంచి? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక ఓల్డ్ పోర్ట్ఫోలియో అండి. న్యూ పోర్ట్ఫోలియో కూడా నేను సజెస్ట్ చేయట్లేదు. అంటే దీనిలో పెద్దగా చేంజెస్ ఏం లేవు, ఎందుకంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మోస్ట్లీ లార్జ్ క్యాప్ వాటిలో ఎక్కువ పెట్టిస్తున్నాం మేము. లార్జ్ క్యాప్ అనేటప్పటికి సెటిల్డ్ కంపెనీస్ ఉంటాయి మాక్సిమం. నేను అందరినీ మ్యూట్ చేశాను, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి.
ఓకే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ సెక్టర్ అనేది ఈవెన్ కోవిడ్ రాకముందు కూడా ఇట్స్ ఇంపాక్టింగ్ అలాట్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఉబర్ ఓలా మూలంగా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు డిఫరెంట్, వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడం అని వాట్ ఎవర్ ఇట్ ఇస్, నో వన్ వాంట్ టు లూజ్ దేర్ కంపెనీ. ఓకే, దానికని వాళ్ళు స్ట్రాటజీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది కంపెనీలో కాబట్టి సో దే ట్రై టు గ్రో. కంపెనీ ఏదైనా కానీ దే వాంట్ టు గ్రో అంటిల్ అన్లెస్ మరీ వర్స్ట్ పీపుల్ మేనేజ్మెంట్ అయితే తప్ప ఇట్ వోంట్ గెట్ క్లోజ్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ టీసీఎస్ కానీ విప్రో కానీ ఈ షేర్స్ కొన్నామని అనుకోండి, వాళ్ళ కంపెనీ ప్రాఫిట్ లో రాకపోతే ఏం చేస్తారు, దే ఫైర్ ద ఎంప్లాయీస్. అంతేగాని కంపెనీ ప్రాఫిట్ తగ్గించుకోవడానికి వాళ్ళు ట్రై చేయరు. దే ఫైర్ ద ఎంప్లాయీస్ ఆర్ దే కీప్ ఆటోమేషన్ ఆర్ ఇంకా వేరే అని చేస్తారు. అంతే తప్ప కంపెనీ లాసెస్ లోకి వెళ్ళిపోతుందంటే దే డోంట్ అలో. ఓకే, సో మనం పెట్టే లార్జ్ క్యాప్ వీటిలో సెటిల్డ్ కంపెనీస్ లో కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అయితే ఏముంది ఈవెన్ కోవిడ్ కి. బట్ ఈ ఫ్లక్చువేషన్స్ అనేది మాత్రం నెక్స్ట్ ఒక 2-3 years డెఫినెట్గా ఉంది. ఓకే, హలో హలో చెప్పండి సార్. వాసు గారు, నేను ప్రసాద్ మాట్లాడుతున్నాను. ప్రసాద్ గారు చెప్పండి. ఏం లేదు, యాక్చువల్గా ఈ అదర్ దెన్ ఇప్పుడు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ మామూలుగా ఇప్పుడు మంత్లీ అంటే మనం రిక్వైర్మెంట్స్ మీట్ కావడానికి మామూలుగా మీరు చెప్పారు కదా డిఫరెంట్ యాక్చువల్గా పోర్ట్ఫోలియోస్ యాక్చువల్గా అంటే హోమ్ కి సంబంధించినటువంటి మంత్లీ 80 అంటే మోర్ దెన్ 90,000 దాటుతుంది కాబట్టి సపోజ్ మీరు చెప్పినట్టుగా వర్టికల్ ఫార్మింగ్ అలాంటివి ఏమన్నా అంటే ఏమన్నా మీరు చెప్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఎట్లుందని మాకు తెలియదు యాక్చువల్గా, అప్పుడు మిస్ అయినా మేము వర్టికల్ ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కూడా ఉన్నాయండి వర్టికల్ ఫార్మింగ్ అన్ని ఇప్పుడు కూడా ఉన్నాయి. చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ. ఆ రిస్క్ అనేది మీకు ఓకే అనుకుంటే కనుక ఐఎమ్ హ్యాపీ టు సజెస్ట్ యూ. ఓకే ఓకే ఓకే, ఇన్ కేస్ కంపెనీ ఫ్రాడ్ చేయాలని అనుకుంటే నో వన్ కెన్ సేవ్ అస్. బిజినెస్ వైజ్ అయితే వర్టికల్ ఫార్మింగ్ ద బెస్ట్ బిజినెస్ మోడల్. ఈవెన్ వర్టికల్ ఫార్మింగ్ కాదు, మీ ఫ్రాంచైజీలో 40 బ్రాండ్స్ దాకా ఎక్స్టెండ్ చేస్తున్నాం. 40 కూడా ద బెస్ట్ బ్రాండ్స్ అవన్నీ మేము అన్ని మోస్ట్లీ అనలైజ్ చేసాం. ఓకే, ఒకసారి కంపెనీ ఫ్రాడ్ చేయాలి లేదంటే ఆ పీపుల్ ఫ్రాడ్ చేయాలని హలో చెప్పండి. యా, వాళ్ళు అది అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేము. ఒకసారి డిస్టర్బెన్స్ వస్తుంది. యా, సో ఎనీ బిజినెస్ ఒక ద CEO ఆఫ్ ద కంపెనీ ఆర్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ వాంట్ టు ఫ్రాడ్, వాంట్ టు డూ చీటింగ్, దెన్ నో వన్ కెన్ సేవ్ అస్. కానీ దీని నుంచి నేను మిమ్మల్ని సేవ్ చేయాలి అన్నా లేదంటే మీకు మీరు కాపాడుకోవాలన్నా మీరేం చేసుకోగలరు అంటే మీ దగ్గర ఉన్న ఒక ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు ఉందనుకోండి, టోటల్ 10 lakhs వచ్చి ఇలాంటి వాటితో చేయొద్దు. ఓన్లీ 2.5 lakhs ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి. అది సక్సెస్ అయింది అనుకోండి ఇంకో 2.5 లక్షలు ఇన్వెస్ట్ చేయండి. అది సక్సెస్ అయింది అనుకోండి మూడోది ఇన్వెస్ట్ చేయండి. ఇన్ కేస్ ఫస్ట్ ఫెయిల్ అయింది అనుకోండి మీ దగ్గర ఇంకా 7.5 lakhs ఉంటుంది కాబట్టి మీరు లాస్ అనేది బేర్ చేయగలరు. ఓకే, సో ద సేమ్ సినారియో వర్టికల్ ఫార్మింగ్ చూసుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 5 lakhs. ఓకే, సో మీ దగ్గర ఈవెన్ 20 lakhs ఉన్నా కానీ ఓన్లీ 5 lakhs మాత్రం ఇన్వెస్ట్ చేయండి. అది సక్సెస్ఫుల్ అయిందంటే దట్స్ వెల్. లేదు మీరు ఈ 20 lakhs పోయినా పర్లేదు, నా ఫైనాన్సెస్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు, నేనేం పెద్దగా ప్రాబ్లం ఏమి లేదు అని అనుకుంటే కనుక దెన్ యూ కెన్ ఇన్వెస్ట్ 20 lakhs. 20 lakhs మీద అంటే దగ్గర మీకు 4,20,000 80,000 70,000 దాకా వస్తుంది మీకు పర్ మంత్ ఇన్కమ్. ఓకే, సో రిస్క్ అనేది అండ్ దాని మీద వచ్చే రివార్డ్ అనేది రెండింటికి ప్యారలల్ గా వెళ్తూ ఉంటుంది అనమాట. మీకు ఆ రివార్డ్ అండ్ రిస్క్ ఓకే అనుకుంటే కనుక యూ కెన్ గో హెడ్. సార్ ఇంకా ఇలాంటి ఫ్రాంచైజీస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే మీరు ఫ్రాంచైజీస్ అని అంటున్నారు కదా, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రాంచైజీస్ అట్లా ఏమైనా ఉన్నాయా? అప్రాక్స్ 40 దాకా ఉన్నాయండి. బట్ ఆ 40ని మోడిఫై చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక కొత్తవి తీసుకొస్తున్నాం. అది మేబీ 1 or 2 months లో మేము స్టార్ట్ చేస్తామండి మళ్ళీ అగైన్. అంటే ఏమేం ఫ్రాంచైజీ ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా షేర్ చేయగలరా? అంటే లేకపోతే సమ్ అదర్ టైం లైక్ మెయిల్లో షేర్ చేయటం కానీ అట్లా? యాక్చువల్గా అంటే బ్రాండ్స్ అనే ఫ్రాంచైజీ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, దానిలో రిజిస్టర్డ్ అవ్వాలి మీరు అది కావాలంటే. బట్ మీ రిక్వైర్మెంట్ ఇది ఉందని చెప్తే మేము దాని రిలేటెడ్ 1 or 2 మీకు ఫ్రీగా సజెస్ట్ చేస్తాం. దానికి సెపరేట్ టీమ్ ఉంది, చంద్రమౌళి అని, రూప అని, శరణ్య అని, ఆ టీమ్ హ్యాండిల్ చేస్తాం. యా, నేను రూపా గారిని కనుక్కున్నప్పుడే అంటే జస్ట్ వర్టికల్ ఫార్మింగ్ గురించి చెప్పారండి. ఈ బైక్ అను వర్టికల్, అదే నేను చైతన్యనండి ఇందాక క్వశ్చన్ అడిగాను. ఓకే ఓకే, యా అదే ఒకవేళ ఇది రిస్క్ అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ సేఫర్ సైడ్ ఉండటాకైనా వేరే వాటిలో బ్రాండింగ్స్ ఏమన్నా అదే ఫ్రాంచైజీస్ ఏమన్నా
ఇన్వెస్ట్ అదే చేయొచ్చా? చెప్పా కానీ అప్రాక్స్ 40 దాకా ఉన్నాయి కంప్లీట్. ఓకే. దానికి అండ్ ఎంత అవుతుందండి కాస్ట్? అంటే దానికి రిజిస్టర్ అవ్వాలంటే? ఒక్కసారి రూపల్ గారిని కాంటాక్ట్ అవ్వండి. Yeah, షీ విల్ okay. గైడ్. ఓకే. థ్యాంక్ యూ. హలో హాయ్ వాసు వాసు గారు. గారు. చెప్పండి సార్. నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ ఇప్పుడు నాకు యాక్చువల్గా లోన్లు ఈఎంఐలు ఏం లేవు. సో 6 months బ్యాక్ క్లియర్ అయిపోయింది మొత్తం. గ్రేట్. సో ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు బై ఎ న్యూ కార్? నేను నా యాన్యువల్ ప్యాకేజ్ 15 lakhs. నా ఒక కార్ ఒకటి 11 lakhs ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో ఇది రైట్ టైం అంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్, రెసిషన్, సో ఇది రైట్ టైం అంటారా? ఇంకా తగ్గుతున్నాయని విన్నానండి. డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఈవెన్ మొన్న ఒక కాల్ మాట్లాడాను కస్టమర్ తోటి. ఆయన 8 lakhs ఉండే కారు 6 lakhs వస్తుందని చెప్పారు. 2 lakhs డిస్కౌంట్, 25% అప్రాక్సిమేట్. BS4 నాకు ఐడియా లేదు అది ఏంటనేది. మోస్ట్లీ BS4 అనుకుంటున్నాను. ఏదన్నా అంత డిస్కౌంట్ రాదు కదా. సో ఇంకా డిస్కౌంట్స్ వస్తాయన్నారు. సో మీ దగ్గర క్యాష్ ఉంటే కనుక ఇట్స్ బెస్ట్ టైం అన్నట్టు చెప్పుకోవాలి. లైక్ ఒక 2-3 months ఆగితే బెటర్ అండి. ఇంకా ఓకే. ఇంకోటి అండి, 1 more question. నాది ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చేసి 10,50,000 అయింది ఇప్పుడు. సో 30% స్లాబ్ లో ఉన్నా. సో 180C 150 నిండిపోయింది. ఓకే. సో ఇంకేం హౌస్ రెంట్ అన్నీ అయిపోయినాయి. సో ఓన్లీ 40,000 43,000 ఎక్స్ట్రా ఉంది, ఎక్సెస్ ఉంది 30% స్లాబ్ కి. సో నాకు చూసినంత వరకు NPS తప్ప వేరే ఆప్షన్ కనబడట్లేదు. 80CCD. సో మీరు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా ఒక 50,000 తగ్గించడానికి? 80C కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఏం లేవు. అంటే ఇఫ్ సమ్వన్ ఇస్ డూయింగ్ బిజినెస్ దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. ఎంప్లాయీస్ కనుకోండి ఇంకా అన్ని ఆప్షన్స్ ఉండవు. దట్స్ ద రీజన్ బిజినెస్ ఇస్ బెస్ట్ అన్నట్టు టాక్సేషన్ పర్పస్ వచ్చేటప్పటికి. ఓకే. బార్డర్ లో 30% ఉంది, ఏం చేయలేకపోతున్నాను. యాక్చువల్ గా మీ ఎంప్లాయరే దానికి ప్లాన్ డిజైన్ చేసేటప్పుడే వాళ్ళే చూసుకోవాలి రెడీ. థ్యాంక్ యూ. హలో సార్, నేను రాజుని మాట్లాడుతున్నాను. రాజు గారు చెప్పండి సార్. నేను ఎవ్రీ మంత్ 1000 సిప్ అది పే చేస్తున్నాను. మీ వాళ్ళు అది చేశారు. ఓకే. ఓకే సార్, ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకా నేను ఆల్టర్నేట్ ఎర్నింగ్ ఏం చేయమంటారు? నాకు ఏమైనా అడ్వైజ్ ఇస్తారు? అంటే బిజినెస్ టైప్ కానీ ఇంకా వేరే ఏదన్నా ఎలా చేయమంటారు? నాది వెబినార్ 3 అటెండ్ అయ్యారా? వెబినార్ 3 హౌ టు బూస్ట్ యువర్ ఇన్కమ్ అని ఒకటి కండక్ట్ చేసాము. లేదు సార్, అటెండ్ కాలేదు సార్. చెప్పండి. అటెండ్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఆ క్లారిటీని బట్టి ఆ 5 డిసిషన్ 5 వేస్ ఉన్నాయి. 5 వేస్ లో మీరు ఒకటి వేస్ చూస్ చేసుకుంటే దానిలో నేను గైడ్ చేయగలను. అంటే ఇప్పుడు అది యూట్యూబ్ లో ఏమైనా దొరుకుతుందా సార్, లేకపోతే ఎట్లా మీ వాళ్ళని కనుక్కోవాలి? మీ రిలేషన్షిప్ మేనేజర్ ఒకసారి అడుగు. సరే సార్, థ్యాంక్ యూ. లేదంటే గోల్డ్ మెంబర్షిప్ వీడియో కోర్స్ లో కూడా పెట్టినట్టున్నాను. గోల్డ్ మెంబర్షిప్ వీడియో కోర్స్ లో కూడా ఉంది సార్. ఓకే. నేను చెక్ చేస్తే లైవ్ అని నేను దానిలో పెడతాను సార్. అది యూట్యూబ్ లో చూడమంటారా? మీ గోల్డ్ మెంబర్షిప్ వాట్సాప్ దాంట్లో చూడమంటారా? మీ ఆర్ఎంని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు ఇస్తారు. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. వాసు గారు, 1 more thing ఇందా మర్చిపోయాను. మ్యూచువల్ ఫండ్స్ ఒకటి 4 పెడుతున్నాయండి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, బ్లూ చిప్. సో కంటిన్యూ చేయమంటారా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మొత్తం 15% అరౌండ్ నెగిటివ్ లో ఉంది. కంటిన్యూ చేయండి. నథింగ్ టు వరీ. బట్ మనీ అనేది మీకు ఇప్పుడు అప్పుడు అవసరం లేదు కదా. నేను చెప్పిన కూడా లాంగ్ టర్మ్ గా చెప్తాము. నా 15 years వరకు అయితే అవసరం లేదు నాకు. అసలు కూల్ అండి. మీకు ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ విల్ బి మల్టీ ఫోల్డెడ్ యాక్చువల్లీ ఫ్యూచర్ లో. థాంక్స్. హాయ్ వాసు గారు. ప్రభాకర్ చెప్పండి. నేను లాస్ట్ 3 months బ్యాక్ మీరు సజెస్ట్ చేశారు అది వర్టికల్ ఫార్మింగ్. ఓకే. ఫస్ట్ 5 lakhs పెట్టానండి. లాస్ట్ 3 months నుంచి వస్తున్నాయి రిటర్న్. గ్రేట్ అండి, థ్యాంక్ యూ. బాగా నచ్చింది. ఇంత ముందుకు వేరే వాళ్ళు ఎవరు అడిగారు, అందుకని చెప్తున్నా. నేను బాగా నచ్చింది. ఇంకొక 3 months చూసి అందుకే నేను కూడా మొత్తం ఒకసారి పెట్టలేదు. ఇంకొక 20 రెడీ చేసుకొని 6 months అయ్యాక చాలా బాగుంది అది. థ్యాంక్స్ దానికైతే మీకు. ఎందుకంటే ఈ కోవిడ్ సిచ్యుయేషన్ లో ఇప్పుడు
అందరికి దేంట్లో పెట్టారు సార్ మీరు 100% సాలరీస్ వస్తలేవు. దేంట్లో పెట్టారు సార్ మీరు వర్టికల్ ఫార్మింగ్ అండి. వర్టికల్ ఫార్మింగ్ జనవరిలో అప్రాక్సిమేట్ 2 CR దాకా పెట్టామండి మొత్తం అందరం. 2 CR 1.6 CR అని ఏందండి మొత్తం. మీ మొత్తం బ్యాచ్ ఎంత పెట్టారు? బ్యాచ్ మొత్తం కలిపి మన బ్యాచ్ మేము పెట్టింది మార్చ్లో అండి, మార్చ్ 15కు టోటల్ ఐ థింక్ 2 CR పైన నాదొచ్చి డైరెక్ట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టించారు నాకు మౌలి గారు. నేను అంటే ఇంకా ఉండం కదా మనం, కొంతమంది హైదరాబాద్ సైట్ లో పెట్టారు చాలా మంది, నేను ఒక్కనే మరి ఇద్దరము అనుకుంటా డైరెక్ట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలా మంచి అదైతే. ఇప్పుడు ఈ కోవిడ్ అంటే ఈ టైంలో అందరికి సాలరీస్ వస్తలేవు కాబట్టి కట్ అవుతున్నాయి. ఎంత హెల్ప్ అవుతుంది అంటే మనకు అంటే ఎస్ఐపి ఉంటది కాబట్టి అవి ఆపకుండా సాలరీ రాకున్నా కూడా వీటి మీద నడిపించుకోవచ్చు. ఇంకా నేను ఇంకో 20 అయితే రెడీ చేసుకుంటున్నా. అదైతే ఇక బెస్ట్. మనం జాబ్ మానేసినా కానీ మనకు రొటేషన్ అవుతుంది. ఈ ఫ్రాంచైజీలో కూడా ఇంకా కూడా కొన్ని పెడితే ఫ్రాంచైజ్ కానీ ఇది కానీ చాలా బెస్ట్. అది థ్యాంక్స్ అండి. అదైతే కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. హాయ్ వాసు గారు. హాయ్ అండి, విష్ణు గారు చెప్పండి. సార్ నాకు 3 డౌట్స్ ఉన్నాయి, అందులో 2 క్లారిఫై అయిపోయి జస్ట్ వాంటెడ్ టు టెల్. సిప్ కంటిన్యూ చేయొచ్చా అని అడుగుదామని అనుకున్నాను. ప్రీవియస్ గా సెడ్ మీరు కంటిన్యూ చేయడమే మేలు. దో లాసెస్ లో ఉన్నాను, -22,000 అలా ఉన్నాను. ఓకే ఓకే. I just got the answer. That's fine. Thank you sir. And రెండో వచ్చేసి లోన్ క్లియర్, నాది HDFC లోన్ ఉంది పర్సనల్, అది క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ దాన్ని క్లియర్ చేసుకోనికి నేను PF అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నా. ఓకే. సో అదొక 80,000 వస్తుంది. ఇంకొక 20,000 వేస్తే ఇట్ వుడ్ బి క్లియర్. ఒక 1 or 2 మంత్లో క్లియర్ అయిపోతుంది. లేదంటే ఐ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ 2 years. ఏం చేయమంటారు? లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి? 12% సార్. PF మీద మీకు 8% దాకా వస్తుంది. సో మీ శాలరీ ఎంత పర్ మంత్? 48. సో ఇప్పుడు ఈఎంఐ ఎంత కడుతున్నారు మీరు? ఇది ఒక 7,000 కడుతున్నాను సార్. బెటర్ మీరు కంటిన్యూ చేయడం బెటర్ అండి లోన్. అలా అయితే మీకు యాక్చువల్గా ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి అంటే ఇంట్రెస్ట్ వైజ్ అయితే మీకు కొంచెం లాభం రావచ్చు. మేబీ ఒక 5,000, 6,000, 10,000 రావచ్చు. 10,000 కూడా రాదు, ఇంకా లెస్ దాన్ వస్తుంది. బట్ హ్యాబిట్ అనేది ఉందా చూసారా? సో ఇప్పుడు అది క్లియర్ అవ్వగానే మీరు మళ్ళీ ఒక 3 to 6 months లో మళ్ళీ ఇంకో లోన్ అనేది అప్లై చేయాల్సి రావచ్చు. అంటే ఇంకొక పాయింట్ సార్, యాక్చువల్ గా నా దగ్గర మా 2 పర్సనల్ లోన్స్ ఉన్నాయి. ఒకదానికి 7 కడుతున్నాను, ఒకదానికి 9 కడుతున్నాను. ఆ 9 ని ఖచ్చితంగా ఇంకో 2 years బేర్ చేయాల్సిందే. ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్. సో నేను HDFCని మాత్రమే క్లియర్ చేసుకోగలను. అండ్ నేను మీ సెషన్స్ కూడా విన్నాను కాబట్టి నాకు ఈ డౌట్ వచ్చింది లోన్ ఫ్రీ లైఫ్ గురించి. సో ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్ సార్. సరే అండి, మీరైతే ఇంక లోన్స్ అంటే PF నుంచి విత్డ్రా చేసి మీరు లోన్ అనేది క్లియర్ చేయొద్దు. ఓకే. అండ్ మీ ఇన్కమ్ పెరగడానికి మీరు ఏం చేయాలనేది కొంచెం ఆలోచించండి. సరే సార్, నేను RM తో ఒకసారి రిలేషన్షిప్ మేనేజర్ తో ఒకసారి మాట్లాడి నేను మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాను సార్. ఓకే. అంటే ఈ క్వశ్చన్ వాళ్ళకి ఆన్సర్ సరిగ్గా తెలియకపోవచ్చు, బట్ నేను చెప్తున్నాను లోన్ అనేది అదే PF డబ్బులు విత్డ్రా చేసి లోన్ అనేది కట్టొద్దు. లోన్ అనేది కంటిన్యూ చేయండి. ఓన్లీ మీరు ఫోకస్ చేయాల్సిన ఇన్కమ్ గ్రోత్ రిలేటెడ్ వర్క్అవుట్ చేయండి. ఓకే సార్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, నేను వర్టికల్ ఫార్మింగ్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి లాస్ట్ 3 months నుంచి ట్రై చేస్తున్నాను. బట్ అది మినిమం లిమిట్ వచ్చేసి 5 lakhs. నాకు లాస్ట్ 3 months ముందు ఐడియా వచ్చినప్పుడు నా దగ్గర ఓన్లీ 1.5 lakh ఉంది. ఇప్పుడు ఐ హావ్ 2.5-3 lakhs. ఓకే. సో ఈ 2 lakhs కోసం లోన్ తీసుకోమంటారా ఆర్ ఎల్స్ వాట్ టు డు? అది నేను చెప్పా కదండి, రిస్క్ అయితే ఆ కంపెనీ ఏమన్నా ఫ్రాడ్ చేయాలనుకుంటే తప్ప మోస్ట్లీ మిగిలిన పర్వాలేదు. నేను ఐఎమ్ రెడీ టు టేక్ ద రిస్క్ సార్. నేను పే చేయాలని అనుకుంటున్నాను. అవైతే తీసుకొచ్చాను, నో ఇష్యూ. అదే లోన్ బేర్ చేసి లోన్ అప్లై చేసి తీసుకోవచ్చు. ఈవెన్ నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను, మీరు చూసారు లేదు? అది యూట్యూబ్ లో డైరెక్ట్ ఉంది. వర్టికల్ ఫార్మింగ్ రిలేటెడ్ ఇలా లోన్ చేసుకుంటే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు.
యా సార్ సో ఎందుకంటే లోన్ అనేది మనకి 3 years లోను 5 years లోను క్లియర్ అయిపోతుంది. వర్టికల్ ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది 6 years ప్లస్ కదా, అది కంటిన్యూ అవుతుంది. అవును సార్. అండ్ ఇది ఇంకా సారీ సార్ చెప్పండి సార్. యా అదే చెప్పండి. అండ్ ఇంకా ఇది ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు కదా సార్, 6 years కాకుండా ఐ మీన్ రెన్యువల్ ఇంకొక అనదర్ 18 years. 18 years దాకా అని వాళ్ళు చెప్పారు. 6 years తర్వాత రెన్యువల్ కి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు వాళ్ళు. సో వాళ్ళు ఓకే చేస్తే నో ఇష్యూ, లేదు అంటే కనుక మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఓహో ఓకే సార్, అంతే సార్. థ్యాంక్ యూ. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా రూపాని లైక్ వెర్టికల్ ఫార్మింగ్ వాళ్ళు ఉన్నారు కదా, రూపా చంద్రమౌళి, దే విల్ గైడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్ సార్. థ్యాంక్ యూ. వాసు గారు, ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో కొన్ని బ్యాంక్స్ పర్సనల్ లోనే క్లోజ్ టు 7.5 to 8% ఇంట్రెస్ట్ విత్ ఫ్లోటింగ్ అని చెప్పి ఒక క్లాస్ పెట్టి దే ఆర్ రన్నింగ్ బిహైండ్ అస్. సో హౌ గుడ్ దట్ వన్? 7-8% అంటే లక్కీ అండి. No. See, personal loans, but there is a clause. It's like a floating interest. ఫ్లోటింగ్ ఉందన్న, లైక్ అది పెరిగే టైంకి మనం ఏదో స్టాప్ చేయడం వల్ల ఏదో చేయొచ్చు కదా. ఓకే మీరు ఆ కెపాసిటీ ఉంటే కనుక 7%కి వస్తే దట్స్ వెల్ అండ్ గుడ్. Not 7.5 to 8 in between, like Union Bank of India, SBI, they are running behind us, like we are giving personal loan like that. ఓకే, సో థింక్ చేయండి అది. మరి మీరు తీసుకున్న అమౌంట్ ఎలా యూటిలైజ్ చేస్తారు అనే దాని మీద ఇది కరెక్టా కాదని డిపెండ్ అయ్యింది. ఓకే, ఇఫ్ దట్ అమౌంట్ ఈస్ గ్రోయింగ్, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఫ్లాట్ లాంటిది తీసుకునో, ప్లాట్ లాంటిది ఏదైనా తీసుకునో, లేదు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టో, లేదు ఇప్పుడు వెర్టికల్ ఫార్మింగ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని వాల్యూ గ్రో అవుతుంది అనుకోండి, మీరు తీసుకున్న లోన్ అనేది కరెక్ట్. లేదు అది వాల్యూ డౌన్ అవుతుంది అనుకోండి, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది దట్ మీన్ ఈ లోన్ అనేది రాంగ్ అవుతుంది. సో ఆ లెవరేజింగ్ అనేది దట్స్ అ రిస్క్ యాక్చువల్గా. ఓకే, వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది నెక్స్ట్ థర్డ్ లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ టెంటేటివ్ గా ఎప్పుడు ఉండొచ్చు? అంటే ప్రెజెంట్ మార్కెట్ కూడా స్టేబుల్ గా నడుస్తుంది కదా. అదే నిర్మలా సీతారామన్ గారు యాక్చువల్ గా బడ్జెట్ ని మరి ఇచ్చేసారు. యాక్చువల్ గా ఇది ఎక్కడికో వెళ్ళాల్సింది 20 lakh crore అన్న తర్వాత. సో ఇప్పుడైతే చెప్పలేమండి అది ఎప్పుడు అనేది. ఈవెన్ రిజిస్ట్రేషన్ అంటే 20,000కి వచ్చేస్తుంది. ఓకే, సో అది సిమ్టమ్స్ ఏదైనా వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను, దాన్ని బట్టి మనం వెళ్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ. హలో, చెప్పండి. అనిల్ అండి. అనిల్ గారు చెప్పండి. సార్ నేను ఒక 30,000 నా దగ్గర అమౌంట్ ఉన్నాయి. మా పాప డెలివరీకనే అట్టు పెట్టాను అవి. ఓకే, మా వైఫ్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. 30,000 సేవ్ అయినట్టే. అవి నేను షేర్స్ లో ఏదన్నా మా పాప 20 years వచ్చేదాకా ఏదైనా షేర్స్ లో పెట్టేసి వదిలేసేస్తే బాగుంటుందో ఒక ఐడియా ఉంది. అది ఎందులో పెడితే బాగుంటది అనేది అడుగుదాం. షేర్స్ అనవసరం అండి, ఏదో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి, దట్ విల్ డెఫినెట్లీ గ్రో. అంటే లంసమ్ లాగా ఆ 30,000 ఒకసారి పెట్టేసి వదిలేసేద్దాం అంటారా? అంతే అండి. షేర్స్ కి మనం లాంగ్ టర్మ్ కి చెప్పలేం, ఎందుకంటే లైక్ 15-20 years సక్సెస్ఫుల్ గా రన్ అయిన కంపెనీ క్లోజ్ అయిపోవచ్చు. అదే అంతకుముందు మీరు విప్రో అవన్నీ కొంచెం ఎగ్జాంపుల్ చెప్పారు కదా అంతకుముందు ఒకసారి. విప్రో, టీసీఎస్ ఇలాంటి స్టాండర్డ్ షేర్స్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ అని, ఎంఆర్ఎఫ్ అని కొన్ని షేర్స్ అనేవి స్టాండర్డ్ షేర్స్ ఉన్నాయి. ఓకే, అవి చేయొచ్చు, బట్ 30,000కి అంత అవసరం లేదు. ఓకే, అంటే అవి మళ్ళీ ఖర్చు చేయడం ఎందుకు, ఏదైనా సేవింగ్ కింద పెట్టేస్తే ఎలాగ ఉంటాయి. ఓకే, ఆ 30,000 గురించి షేర్స్ లోకి వెళ్ళడం, దాన్ని అంత రిస్క్ చేయడం, అంత అనాలిసిస్ చేయడం అవసరం లేదు. ఓకే, లంసంగా పెట్టేసేది. లంసమ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాం కదా, ఎస్బీఐ బ్లూ చిప్ కానీ, మీరు అసెట్ లార్జ్ క్యాప్ కానీ కొన్ని సజెస్ట్ చేస్తున్నాము. సో దానిలో ఎందులో ఇన్వెస్ట్ చేయండి, దట్స్ ఫైన్ ఫర్ us. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. హలో, నరసింహుల్ గారు చెప్పండి. సార్ చిన్న డౌట్, ఈ మ్యూచువల్ ఫండ్ వర్సెస్ వర్టికల్ ఫార్మింగ్ ఉంది కదా, దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మ్యూచువల్ ఫండ్ బెటర్ అంటారా, లేకపోతే వర్టికల్ ఫార్మింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటారా? వర్టికల్ ఫార్మింగ్ అనేది డైరెక్ట్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఇప్పుడు వర్టికల్ ఫార్మింగ్ దే గ్యారంటీయింగ్ లైక్ 40% ప్లస్. ఓకే, 40% అంటే అది నార్మల్ విషయం కాదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనం ఈవెన్ లాంగ్ టైం వెళ్ళినా మనకి 15%కి దాటి కష్టం రిటర్న్స్ జనరేట్ చేయడం అనేది. ఓకే, 15% 40% అంటే 40% బెటర్, బట్ దానిలో ఉండే రిస్క్ అనేది దానికి ఉంది, దీనిలో ఉండే రిస్క్స్ అనేవి దీనిలో ఉంది.
అయితే వర్టికల్ ఫార్మింగ్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటారా? రిస్క్ ఎక్కువ ఇన్ ద సెన్స్ కంపెనీ ఫ్రాడ్ చేసిందంటే రిస్క్ అండి, లేదంటే మోస్ట్లీ ఇంకా రిస్క్ అనేది నాకేం కనిపించలేదు దానిలో. ఓకే ఓకే సార్, సక్సెస్ఫుల్ గా చాలా మంది చెప్తున్నారు కదా ఫీడ్బ్యాక్ బాగుంది. ఈవెన్ అట్లానే మొన్నే 2-3 days బ్యాక్ పేమెంట్ ఇచ్చారు వాళ్ళు. అదే అదే అండ్ నేను కూడా అనుకుంటున్నాను మ్యూచువల్ ఫండ్ కంటే ఇది ఒక హోమ్ లోన్ తీసుకొని దీంట్లో పెడితే బాగుంటదేమో అంటున్నా వర్టికల్ ఫార్మింగ్ లో. అది మీరు ప్లాన్ చేయాలి, మీరు చెప్పాలి. ఐ కెన్ సజెస్ట్ యూ బోత్. ఓకే సార్, ఓకే రైట్. బట్ ఆ రిస్క్ అనేది నేను తీసుకోను, ఆ రిస్క్ అనేది మీది. మంత్లీ రిటర్న్స్ ఎంత వస్తుందండి వర్టికల్ ఫార్మింగ్ కి? ఇప్పుడు 5 lakhs 40% 45% అండి ఇప్పుడు ప్రెసెంట్. ఓకే. జాన్యువరిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 50% దాకా ఇచ్చారు. 50%. అంటే మీరు పెట్టింది 10 లక్షలు అనుకోండి, విత్ ఇన్ 1 year 5 లక్షలు బ్యాక్ వచ్చేస్తాయి. అండ్ జనవరిలో పెట్టిన వాళ్ళకి ఆల్రెడీ 6 months 5 months ఆల్రెడీ పేమెంట్స్ వచ్చాయి. అంటే మంత్లీ పేమెంట్ అవుతుంది, మంత్లీ అవుతుంది. మంత్లీ కావాలంటే మంత్లీ ఇస్తారు, ఇయర్లీ కావాలంటే ఇయర్లీ ఇస్తారు. బోత్ ఆప్షన్స్ అవైలబుల్. అంటే మంత్లీ అప్రాక్సిమేట్ గా ఎంత అవుతుంది? 50% లెక్కన 19,000 to 18,000. ఓకే. ఆల్రెడీ సార్ ఉన్నారు, ప్రభాకర్ గారు. సార్ ఎంత వస్తుందండి మీకు? ప్రభాకర్ గారు ఉన్నారు లైన్లో. అట్ ప్రెజెంట్ అయితే 5 lakhs కి 17 వస్తుందండి. 17,000. ఓకే. ట్యాక్సెస్ కట్ చేసేస్తున్నారు మీకు? ప్రెజెంట్ ట్యాక్స్ ఏం లేవు. అదే మౌలి గారిని అడిగితే వాళ్ళు అంటే మనకి ఇవన్నీ ఏమీ కట్టలేదు కదా, ప్రెజెంట్ వాళ్ళు ఫ్లాట్ గా ఇస్తున్నారు. సార్ అంటే ఎవ్రీ మంత్ 17,000 సార్? అవును. 5 lakhs. సో 10 lakhs పెట్టారంటే 2 10,000 34,000. 35,000 అప్రాక్సిమేట్లీ. సో 35,000 అంటే వెల్ గుడ్ అమౌంట్ కదా. గుడ్ అమౌంట్. అది 18 years దాకా ఉంది కాంట్రాక్ట్ అనేది. కానీ మీరు చెప్పినట్టు అది అదే సిఓ ఫ్రాడ్ అంటే అది మళ్ళీ ఇంకా దానికి ఏం చేయలేము ఎవరు. ఇంకా అది ఏం చేయలేము. ఈవెన్ అదే కాదు, ఫ్రాంచైజీలో ఉన్న 40 బిజినెస్లకు కూడా అంతే. రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి. ఇన్ కేసు ఏదైనా రాంగ్ జరిగితే మాత్రం ఏం చేయలేము. ఓకే. అంటే లీగల్ గా డాక్యుమెంట్స్ అన్ని మీకు ఉంటాయి, వాళ్ళు లీగల్ గా అన్ని ఇస్తున్నారు అగ్రిమెంట్స్. కానీ ఇండియాలో లీగల్ సిస్టమ్ మనకు తెలిసింది కదా, అందుకని. అదే సార్ వాసు సార్, రాజు మాట్లాడతాను. రాజు గారు సార్, ఇప్పుడు బ్యాంక్ లోన్ 5 lakhs తీసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? చేయాలంటే ఎప్పుడు చేయాలి? దాంట్లో టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయి అవి? మీరు చేస్తానంటే ఇప్పుడైనా చేయొచ్చు, బట్ నేనే ఒక 2-3 months ఆగమని చెప్పాను అందరికి కూడా. అంటే ఈ కోవిడ్ ఎఫెక్ట్ తోటి కోవిడ్ ఎఫెక్ట్ తోటి ఒక 2-3 months ఆగి చేద్దామని చెప్పాను. సో మోస్ట్లీ హోల్డ్ అయ్యే వాళ్ళు హోల్డ్ అవుతున్నారు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను పర్సనల్ లోన్ తీసుకొని పెట్టొచ్చా సార్? మరి అది మీ ఇష్టం అండి, పెట్టచ్చు జనరల్ గా. ఎందుకంటే ఇప్పుడు పర్సనల్ లోన్ మీకు 12% ఉంటుంది, వీళ్ళు ఇచ్చేది మీకు 40% కదా. అవును సార్, అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఇంకో 25% ఎక్స్ట్రా వచ్చినట్టే కదా. బాగా వస్తున్నట్టు. అంటే ఎవ్రీ మంత్ మీ ఈఎంఐ వెళ్ళిపోయి దాని నుంచి ఎక్స్ట్రా కదా ఇన్కమ్. మీరు 2 months ఆగి వెయిట్ చేయమన్నారు కదా, అది ఏంటంటే అండి ఇంకా అది డౌన్ వస్తుంది అంటారా లేకపోతే ఎట్లా? అదే ఏ సిచ్యువేషన్ గురించి కాదు, జస్ట్ ఇక్కడ COVID-19 అనేది ఇంపాక్ట్ ఉంది కదా. ఓకే. సో వాళ్ళు ఏమైనా పేమెంట్స్ ఆగినా లేదంటే వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా మనకి 2-3 months అనలైజ్ చేసి కూడా సరిపోతుంది కదా అని ఆగి. ఓకే. ఓకే. బట్ యాక్చువల్లీ అగ్రికల్చర్ అనేది ఇంపాక్ట్ అవ్వలేదు కదా ఈ కోవిడ్ మూలంగా. అగ్రికల్చర్ ఇంపాక్ట్ అవ్వలేదు. ఈవెన్ ఇప్పుడు మిడతల దాడి ఇవన్నీ అన్నారు కదా, రాజస్థాన్ నుంచి మిడతలు అయ్యి వస్తాయి ఇవన్నీ అంటున్నారు. ఈవెన్ దానికి ఇది లైక్ ప్రొటెక్టెడ్ కాబట్టి ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో ఈవెన్ ఇంపాక్ట్ అయినా కానీ మనకి ఇది ఉంది కదా, ఇన్సూరెన్స్ అనేది ఉంది. ఈ 5 lakhs కి ఇన్సూరెన్స్ ఉందా సార్? వాళ్ళ క్రాప్ కాదు, వాళ్ళ క్రాప్ కి ఇన్సూరెన్స్. క్రాప్ కి ఇన్సూరెన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ క్రాప్స్ చేస్తారండి దాంట్లో వాళ్ళు? అవి టర్మరిక్. ఓకే. అయినా మీకు దాంతో సంబంధం లేదు యాక్చువల్గా. పసుపు పండినా పండకపోయినా వచ్చిన కాకపోయినా కానీ దే నీడ్ టు పే యూ, గివింగ్ మనీ టు ద కంపెనీ, కంపెనీ నీడ్ టు పే యూ. మనం కంపెనీకి ఫండింగ్ ఇస్తున్నాం లెక్కన, ఇలాగ మనం ఫండ్స్ చేస్తున్నాం. అంటే వాళ్ళు మనకి 40% లెక్కన ఇస్తున్నారంటే వాళ్ళకి అంటే బిజినెస్ బాగుంటుంది
the way how they do the business. అది ఒక వెబినార్ ఉంది, అది అటెండ్ అవ్వాలి. ఓకే. సో దానిలో వచ్చే క్వశ్చన్ ఆన్సర్స్ అన్నిటికి చంద్రమౌళి అని ఆయన ఉన్నారు, ఆయన ఓకే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. వాసు సార్, దిస్ ఇస్ గణేష్. చెప్పండి. యా సార్, ఇది 5 lakhs కి 45% అంటే అది 2,25,000 కదా? ఎలా క్యాలిక్యులేషన్ అది నాకు అర్థం కాలేదు. 40% అంటే మీకు పర్ మంత్ కదా ఏం చెప్పారు, 17,000. ఓకే ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs అండి. ఓకే. 5 lakhs కి ఇప్పుడు 40% లెక్కనైతే ఓకే. ఇది పర్ ఇయర్ వచ్చేది. ఓకే. సో బై 12 చేసుకుంటే మనకి ఇది వస్తుంది 16,000 ఉంటే. ఐ థింక్ ఈయన 45% అనుకుంటా ఆయన చెప్పింది అనుకుంటా. ఓకే ఓకే. సో 45 అరౌండ్ అండి. ఓకే ఓకే. సో దిస్ విల్ కంటిన్యూ ఫర్ 6 years. ఓకే. అంటే 5 lakhs ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలా? అవును, ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి. ఓకే ఓకే. 6 years అంటే 6 into 12. ఓకే. వాళ్ళు మనకి మంత్లీ ఇస్తారు. యా, అంటే మీకు 12 లక్షల దాకా వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో 5 lakhs ఇన్వెస్ట్మెంట్ కి 12 లక్షలు. దట్ ఈజ్ మీకు 12 లక్షలని కూడా చూడకూడదు, ఇది కాంపౌండ్ అవుతూ వస్తుంది కదా, మీకు ఇచ్చేస్తున్నారు కదా 16,000. సో దట్స్ వెరీ గుడ్ హై అమౌంట్ అన్నమాట. ఓకే 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 ఓకే. నెక్స్ట్ అండి. ఓకే సార్. యా, ఫైన్ సార్. సో విల్ క్లోజ్ ద సెషన్ ఇన్ అనదర్ 5 minutes. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంది, యూ కెన్ ఆస్క్ మీ. ఇది క్వశ్చన్స్ అని కదండి, జస్ట్ ఐమ్ థింకింగ్ సమ్ సజెషన్ రిగార్డింగ్ దిస్ ఫ్రాంచైజీ. సో యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ దట్, మీన్స్ పీపుల్ ఆర్ స్పెండింగ్ సో మచ్ టైమ్. సో your company is having most of the people are IT or some technical skills, whether it is whatever it may be. So what I suggest is, instead of like work from home, so you people already face some struggles. At the same time, in technical also there are many freelancers are there. I suggest, even if you people, some people, though you people are not technically sound, but your customers like us, like you and me, are many people are technical people. Okay. So there are so many technical freelancers are there. Okay. Those are not fraud, to be frank, right? That could be useful for you can take data from your customers. What is your technical skills? If people are ready to, they can take some kind of freelancing work to boost up their income. Yeah, definitely. Actually there are market లో కొన్ని ట్రెండింగ్ యాప్స్ అనేవి చూస్తున్నారు కదా ఇప్పుడు రీసెంట్ గా, లైక్ టిక్టాక్ అని కొన్ని సక్సెస్ఫుల్ యాప్స్ ఉన్నాయి. సో వీ పీపుల్ కెన్ టుగెదర్, ఒక 5 people 10 people టుగెదర్ ఒక యాప్ కానీ డెవలప్ చేసి ఆ రిలేటెడ్ వర్కౌట్ చేయగలిగాము అంటే, ఇక్కడ మనం పెట్టాల్సిన దాంట్లో డైలీ 1 or 2 hours వర్క్ అనేది పెట్టాలి. సక్సెస్ అయితే ఇట్ విల్ బ్రింగ్ అస్ lakhs. ఫెయిల్ అయినా మనకు 2 hours తప్ప జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది తప్ప పోయే పెద్దగా ఏం లేదు. సో ఈ టైప్ ఆఫ్ గ్రూప్ యాక్టివిటీస్ అనేది ఒకటి చేద్దాం అనేది నాకు ఐడియా ఉంది, బట్ నాకు టైం దొరకట్లేదు. వన్స్ ఐ బికమ్ ఫ్రీ దెన్ దాని రిలేటెడ్ వర్కౌట్ చేద్దాం. ఎందుకంటే మీ కస్టమర్స్ అంతా కూడా టెక్నికల్ స్కిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆల్మోస్ట్ 60% people are technical people who are middle class and they are having technical knowledge. And you guys are having business knowledge. We don't have business knowledge, we have only technical skills. You guys having business knowledge, that you can make it business and technical skills. Somehow we can make it like a franchise or something, extra work kind of. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ పీపుల్ కూడా వేరే కంట్రీస్ అన్ని కూడా టెస్టింగ్ ఏదైనా చిన్న చిన్న వర్క్లు ఫ్రీలాన్స్కి ఇచ్చేస్తున్నారు. దే డోంట్ వాంట్ టు కమిట్ అండ్ మనీ కదా, వాళ్ళు దే వాంట్ టు సేవ్ మనీ. అండ్ మనకి అప్రాక్సిమేట్ 30 to 40 కంట్రీస్ లో డిఫరెంట్ కంట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కస్టమర్స్. సో నో ఇష్యూ. అండ్ మీరు చెప్పారు కరెక్ట్, 60 to 70% వచ్చి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐటీ అండ్ సమ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఒక 20%, like 10% I can say police department అన్నట్టు. So that's a good combination of multiple things అన్నారు కాబట్టి we can do something if we plan.
ఎందుకంటే సేమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వీ కెన్ స్పెండ్ అడిషనల్ 1 hour or 2 hours టు అండ్ వీ విల్ డెలివర్ ఆల్సో. కరెక్ట్ అండి. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్. అండ్ దాని రిలేటెడ్ అయితే నేను షార్ట్లీ ఏం చేద్దాం అనేది నేను ప్లాన్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకొకటి అండి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అవి క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి ఏమీ ఉండదా అండి? అంటే మనం తీసుకునేటప్పుడు మనం బాగుండొచ్చు, తర్వాత మనకి ఏదైనా కాంప్లికేట్ రావచ్చు. సో అవి ఎలా? మోస్ట్లీ రిజెక్ట్ చేస్తారండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ రిజెక్ట్ చేస్తారు, లేదంటే అమౌంట్స్ తక్కువ వేయడం ఎలాంటివి చేస్తారు. మన సైడ్ ప్రాపర్ రీజన్ ఉంటే కనుక లైక్ మీ ఆర్ఎంని కాంటాక్ట్ అవ్వండి, దాన్ని ఎలా అప్రూవ్ చేయించాలని మాకు ఐడియాస్ ఉంది. ఓకే, సో నేను స్టార్ హెల్త్ అంటే మన సైడ్ రాంగ్ కరెక్ట్ ఉంది, లేదంటే కొంచెం పార్షియల్ గా కరెక్ట్ ఉన్నా కానీ అవతల సైడ్ వాళ్ళు రాంగ్ చేస్తున్నారంటే మాత్రం మనం దాన్ని అప్రూవ్ చేయించవచ్చు. అలా కదండి, నా క్వశ్చన్ ఏంటంటే నేను పాలసీ తీసుకునేటప్పుడు ఐఎమ్ హెల్దీగా ఉండొచ్చు, తీసుకున్న తర్వాత 1 year 2 years కి సంథింగ్ ఏదో కాంప్లికేషన్ రావచ్చు. సో అప్పుడు ఎలా? ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు వీఆర్ హెల్తీ, సో తర్వాత మనం క్లెయిమ్కి వెళ్ళినప్పుడు సో అవి దానికి ఇంపాక్ట్ ఏమి ఉండదు, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నదే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫేస్ చేయడానికి కదా. ఓకే, సో సపోజ్ లెట్స్ ఐ మీన్ పాలసీ తీసుకున్నప్పుడు ఐఎమ్ హెల్తీ, తర్వాత ఒక 2 years కి నాకు సమ్ ఐటీలో ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని, ఏదన్నా టెన్షన్, హై బీపీ ఇట్లాంటివి రావచ్చు. బ్లడ్ షుగర్ చూసుకున్నాం, బ్లడ్ షుగర్ అనేది బీపీ సారీ షుగర్ చూసుకున్నాం, డయాబెటీస్. సో డయాబెటీస్ అనేది మనం తీసుకున్నప్పుడు రాలేదు, బట్ 5 years తర్వాత పాలసీ తీసుకున్న 5 years తర్వాత డయాబెటీస్ వచ్చింది. సో దే నీడ్ టు కవర్ ఇట్. ఓకే, సో దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అది పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, దే హావ్ టు కవర్. మినిమం పీరియడ్ ఉంటుంది, ఒక 3 years అని లాక్ ఇన్ పీరియడ్ తర్వాత ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి అయితే లాక్ ఇన్ ఉంటుంది. దట్ మీన్ 3 years వరకు మీకు ఈ సర్వీస్ మోస్ట్లీ రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఓకే, అంటే నేను తీసుకునేటప్పుడు నాకేమి టెస్ట్లు ఏం లేదు, నా ఏజ్ కూడా తక్కువేను. సో అలా 33 ఏజ్ నాది. సో అప్పుడు నాకేం టెస్ట్లు ఏం తీసుకోలేదు. ఓకే, సో పాలసీ తీసుకున్నాను. సో నాకేంటంటే రైట్ నా ఐఎమ్ వెల్ అండ్ గుడ్. సో ఇన్ కేస్ ఆఫ్టర్ 2 to 3 years తర్వాత ఏంటి పరిస్థితి నాకు కొంచెం జస్ట్ డౌట్ అంతే. దానికైతే ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది కదా, 10% 5% ఇలా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ ఇలాంటివి ఏమైనా డయాగ్నోస్ అయితే ఆ ప్రీమియం కొంచెం ఎక్కువ పెరగవచ్చు ఛాన్స్ ఉంది, అంతే తప్ప వేరే ఆప్షన్ లేదు. దట్స్ ద రీజన్ మనం ఎంగేజ్ లో ఉన్నప్పుడే ఇంకొక అడిషనల్ కంపెనీ నుంచి కాకుండా ఒక అడిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. అప్పుడు ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ మనం దానిలో కవరప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ COVID-19 మూలంగా చాలా కంపెనీస్ ఫైర్ చేసాయి ఇమీడియట్ గా. సో ఇప్పుడు COVID-19 ఉంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవి కూడా ఈజీగా ఇవ్వట్లేదు పాలసీస్, ఎందుకంటే ఇంపాక్ట్ అయ్యి వాళ్ళకి లాస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది కదా. సో నాకు ఆల్రెడీ కంపెనీది ఉంది, నా పర్సనల్ కూడా 2 తీసుకున్నాను అండి, రైడర్స్. ఓకే, దట్స్ జనరల్. థ్యాంక్స్ ఫర్ ఇట్. Fine everyone, thank you so much for participating in the session. And again ఇంకొక 15 to 20 days లో మళ్ళీ ఇంకొకసారి ఆన్సర్ సెషన్ కండక్ట్ చేద్దాం. ఇన్ కేస్ ఏదైనా ఉంటే కనుక మీ ఆర్ఎంని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వి కీప్ సెండింగ్ ఈమెయిల్స్ ఈ ఆర్ఎం గురించి అండ్ మిగిలిన వాటి గురించి. ఇన్ కేస్ ఏమైనా ఉంటే కనుక విల్ గైడ్. ఓకే, అండ్ ఏదైనా ఉంటే నాకు ఈమెయిల్ రాయండి, విల్ గైడ్ యూ రిలేటెడ్ టు ఎనీ ప్రాబ్లమ్. ఓకే, వితౌట్ టెల్లింగ్ us don't take any financial decision. సార్ నా ఈమెయిల్ నేను చాట్ లో పంపించాను. నా పేరు సుబ్బు అండి, ఇందాక కాల్ చేశాను కదా. నేను ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాను ఇది. ఓకే ఓకే, విజయ ఆర్ తేజ విల్ గెట్ బ్యాక్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Thank you sir and have a nice day. Thank you. Thank you. Thank you sir. Thanks sir. Thank you. Thanks sir.